వందనాలు ప్రభా. అయా నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా. అయా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలమయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలము నాయన. అయా నిన్ను ప్రైజ్ చేయటమే చాలనో ప్రభా. అయా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించడమే చాలనో అయ్యా. నిజమే ప్రభా, యెహోవా నిసిగా మాతో ఉన్నావయ్యా, యెహోవా షమ్మాగా మాతో ఉన్నావయ్యా, ఎల్రోయిగా మాతో ఉన్నావయ్యా. అది ప్రభా ఎల్రోయిగా మాతో ఉన్నావయ్యా. అయా అదోనిగా మాతో ఉన్నావు ప్రభా, యెహోవా రఫాగా మాతో ఉన్నావయ్యా, యెహోవా నిషిగా మాతో ఉన్నావయ్యా, యెహోవా షమ్మాగా మాతో నడిపించిన దేవా, ఈ 11 నెలలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కృపగల దేవా నీకే స్తోత్రాలయ్యా, కృపగల దేవా నీకే స్తోత్రాలయ్యా. అయా మహిమగల దేవా నీకే స్తోత్రాలయ్యా. అయా మమ్మల్ని చూచుచున్న దేవా నీకే స్తోత్రాలయ్యా. అయా ఇదిగో ప్రతి అవసరము తీర్చిన దేవా నీకే స్తోత్రాలయ్యా. అయా ఇదిగో మాపై నీ చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. అయా నీలా జీవించే కృపనిస్తున్నందుకు దేవా నీకు వందనాలయ్యా. అయా నీ ప్రేమ మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయా ఇదిగో ప్రభా నీ ప్రేమలో మునిగిపోవటానికి ఇస్తున్న కృపను బట్టి మాకు వందనాలు ప్రభా. అయా మమ్మల్ని బ్రతికించిన దేవా నీకు స్తోత్రాలయ్యా, మమ్మల్ని జీవంగా ఉంచిన దేవా నీకే స్తోత్రాలయ్యా. అయా ఇదిగో ప్రభా నేను ఇదిగో ఏమి మాట్లాడలేమయ్యా. నువ్వు చూపుని బట్టి మేము ఎంత వర్ణించింది అది తీరదు నాయన. నువ్వు చూపించిన కృపను బట్టి నేను ఎంత వర్ణించి అది తీరదు నాయన. అయా నువ్వు చూపించిన జాలను బట్టి మేము ఎన్ని స్థుతులు చెప్పినా సాలవ నాయన. నువ్వు చూపించిన కనికను బట్టి మేము ఎన్ని స్థుతులు చెప్పినా సాలవయ్యా. అయా నువ్వు చూపించిన దయని బట్టి నీకు ఎంత మేము చేసిన సాలదయ్యా. అయ్యా ఇదిగో నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. అయా మా కుటుంబాన్ని మార్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయా మా భర్తలు మారుస్తున్న దేవానికి వందనాలు ప్రభా. అయా మా బిడ్డలను ప్రభా మంచి నేను ఆరాధనగా చేసిన దేవానికి వందనాలు ప్రభా. వేలాది మందులు చూసేటట్టు చేసిన దేవానికి వందనాలు ప్రభా. అయా అల్పులైన మమ్మల్ని అర్హులుగా చేసిన దేవానికి వందనాలయ్యా. ఎందుకు పనికిరాని పాత్రలు పనికొచ్చే పాత్రలుగా నీ సన్నిధిలో నిలబెట్టుకున్న దేవానికి స్తోత్రాలయ్యా. అయా మమ్మల్ని మార్చుకున్న దేవానికి వందనాలయ్యా. నీ హస్తమ మీద ఉంచిన దేవానికి వందనాలయ్యా. ఒక మహిమగల వస్త్రమ మీద ఉంచిన దేవానికి వందనాలయ్యా. ఏమమ్మ కంటే తెల్లగా కడిగిన దేవానికి వందనాలయ్యా. నీ బిడ్డగా చేసుకున్న దేవానికి వందనాలు ప్రభా. నీ పాత్రగా వాడుకున్న దేవానికి వందనాలయ్యా. 11 నెలల్లో నీ కృపమ మీద ఉంచిన దేవానికి వందనాలయ్యా. అయ్యా మేమే పాటు వాళ్ళమయ్యా, మాకు జ్ఞానం లేదు నాయన. అయ్యా ఇదిగో మాకు వివేచన లేదు ప్రభా. అయినప్పటికీ ప్రభా ఇదిగో కొంతమందికి వెళ్ళి సువార్త చేయటానికి వాడుకున్నావు దేవా, కొంతమందిని మందిలో నడపడానికి వాడుకున్నావు దేవా, కొంతమందికి సాక్ష్యాలుగా ఉంచడానికి వాడుకున్నావు దేవా. అయ్యా మేమేమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభని ప్రైజ్ చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నన్ను వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా అనేక ఆత్మని వైపు తిప్పుతున్నందుకు నన్ను వాడుకున్నందుకు నీకు వందనాలయ్యా. అయ్యా ధైర్యం ఇచ్చి ప్రార్థన చేసే బిడ్డగా లేవనెత్తినందుకు వందనాలయ్యా. ఒకప్పుడు ప్రార్థన చేయటానికి భయపడిన నన్ను ప్రభ లేపినందుకు నీకు వందనాలు ప్రభా. వాక్యం చదవనన్ను ప్రార్థన చేయడానికి వాక్యం చదవ కృపణించేందుకు వందనాలయ్యా. ఒకప్పుడు బలిపీఠం ఎక్కడానికి భయపడినన్ను బలిపీఠం మీద నిలబెట్టినట్టు నీకు వందనాలు ప్రభా. అయ్యా ఎంత మంచి దేవుడు అంటే ప్రభా, నువ్వు మాటిస్తే తప్పే దేవుడు కాదు ప్రభా, మాటిస్తే తప్పే దేవుడు కాదు ప్రభా. అయ్యా ఇదిగో నీ బిడ్డలకి ఇచ్చే దర్శనాలు కూడా నెరవేరుస్తున్నాములు ప్రభా. గద్దిస్తున్నాం ఇంకా నాయన. అయ్యా నీ బిడ్డలకి ఇచ్చిన దర్శనాలు నెరవేరాలి ఇస్తున్నాములు ప్రభా. ఎల్లవలసిన ప్రయాణాలు జరగాలి ఇస్తున్నాములు ప్రభా. ఆర్థిక సమస్యలని కొట్టివేయబడాలి ఇస్తున్నాములు. గద్దించండి ఇంకా రాబా బయట ఇంకా ప్రొక్లైమ్ చేయండి. ఇంకా మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రైజ్ చేసాం ఆయనకి మనం అడిగిన దాన్ని మనము ప్రొక్లైమ్ చేయండి. అడగండి అయ్యా ఇదిగో 2026లోకి వెళ్ళకముందే డిసెంబర్లో నీ కార్యాలు చూడాలి, ఈ కార్యాలు నేను చూడాలి అని ప్రొక్లైమ్ చేయండి. అడగండి, ఒక్క నిమిషం అడగండి దేవుని. నీ మనసులో ఏదైతే ఉందో దేవుడి దగ్గర చెప్పు. అన్నా చెప్పినట్టు చెప్పు. అన్నా దేవుడు మాట అన్న దేవుడిని మాట అంటాడు, ఆగర మాట అన్న దేవుడిని మాట అంటాడు. ఆగర పెట్టిన ఏడుపు ఆయన చూస్తాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రొక్లైమ్ చేయి. ఏ విషయం అడగాలనుకుంటున్నావు, ఏ విషయం అయితే దేవుడి దగ్గర అడగాలనుకుంటున్నావు, ఏది జరగాలని అనుకుంటున్నావు, నీ దైవజనుడి విషయంలో ఏమి కావాలనుకుంటున్నావు, నీ దైవజనుడి సంఘం ఎలా ఎదగాలని కోరుకున్నావు, ఏ విషయంలో దైవజనుడు ఇబ్బంది పడుతున్నాడు, అవన్నీ కూడా గద్దించండి. ఇంకా రీబల శరగల రగదన హాషి అంత రగదల రగదన
రీబల రగశలరగదరెదరెషియాల రగదరసి హంతెరగర రీబల నీ కుటుంబం విషయంలో, సంఘం విషయంలో, దైవజనుడి విషయంలో, బిడ్డల విషయంలో, సంఘం విషయంలో, ఈ ప్రాంతం విషయంలో వాడు ఎంతైతే దాడి చేస్తున్నాడో దాన్ని బంధించండి, 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 బంధించండి. ఖచ్చితంగా చెప్తున్నాను, డిసెంబర్లో మనం అన్ని సాక్ష్యాలే. మన దుఃఖ దినాలు ఈ క్షణంతోనే సమాప్తం అవబోతున్నాయి. ఆయన మన నోటిని నవ్వుని సంతోషాన్ని ఇచ్చే సమయంలోకి వెళ్ళబోతున్నాం. ఆయన నోటిని నవ్వుని సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన యెహోషువలకు అధికారం ఇస్తున్నాడు, సూర్య చంద్రుల ఆపే అధికారం మనకి ఇస్తున్నాడు, ఏలియాలాగా వర్షాన్ని బంధించే అధికారం మనకి ఇస్తున్నాడు. ఆయన రీబల శరగల రగదన హసి అంతెరెగదరా రీబల శేఖల రగదర ఓ షేతెరెరే బారబాషతరియా. సాతాను ఎంతైతే మనం ఇప్పటి వరకు వాడు హస్తంలో ఉంచాడు, వాడు ఎంతైతే మనం వాడుకున్నాడు, అంతగా వాడికి మనము ఆడిని తొక్కే విధంగా దేవుడు మనం లేపును గాక, వాడిని తొక్కే విధంగా మనం లేపును గాక, వాడి మీద పగ తీర్చుకునే విధంగా మనం ఉండును గాక. మన తలంతులను మనం వాడుకోకుండా ఎంతైతే వాడు నొక్కి పెట్టాడో దానికి రెట్టింపు తలవంపులు మనం పొందుకొను గాక. అన్నిటికన్నా గొప్ప కార్యాలు మనం చేయను గాక. దేవుడు ఏదైతే మనకు వాగ్దానం ఇచ్చాడో భూమిని తలకిందులుగా చేసే వ్యక్తులుగా మనం మార్చబడును గాక. మన గ్రామాన్ని మార్చే విధంగా మనం ఉండును గాక, మన భర్తలు మార్చుకునే విధంగా మనం ఉండును గాక, మన బిడ్డలు మార్చుకునే విధంగా మనం ఉండును గాక, మన ఆర్థిక స్థితులు మార్చుకునే విధంగా మన దేవుడు మనకు అధికారం ఇచ్చిన గాక. అన్ని విషయాల్లో సాతాను మీద విజయం ఇచ్చే అధికారం ఈ రోజు మనం పొందుకును గాక. వచ్చిన వారు వచ్చినట్టు కాకుండా ఒక మహిమగల అధికారం పొందుకొని మనం వెళ్ళును గాక. గ్లోరీలో నుంచి అధిక గ్లోరీలోకి మనం వెళ్ళును గాక, మహిమలో నుంచి అధిక మహిమలోని మనం వెళ్ళును గాక, ఫెయిత్ టు ఫెయిత్ విశ్వాసంలో అధిక విషయంలోనికి మనం వెళ్ళును గాక, గ్రేస్ టు గ్రేస్ కృపలో నుంచి అధిక కృపలోనికి మనం వెళ్ళును గాక. అధికమైన కృప మనం పొందుకొని ఈ రోజు ఇక్కడ మనం వెళ్ళును గాక. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. యేసయ్య, మా 11 నెలలు నీ రెక్కల నీడలో మమ్మల్ని మీరు కాచారు, అద్భుత రీతులు మమ్మల్ని నీ కృపలో మమ్మల్ని నడిపించారు. ఈ రోజు ఒక నూతనమైన యానిటింగ్ రిలీజ్ చేయండి నాయన, నూతనమైన అభిషేకాన్ని విడుదల దయచేయండి ప్రభా. అద్భుతంగా నేను మమ్మల్ని అందరికీ నీ ఆత్మతో మీరు నింపండి ప్రభా. మహిమగల కార్యాలు మీరు జరిగించండి, మహిమగల కార్యాలు మీరు జరిగించండి ప్రభా. అద్భుత దేవుడు, ఆశ్చర్యకర దేవుడు, ఆలోచనకర్త కాబట్టి ప్రభా, మా జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తూ నీ ఆలోచన ఇస్తూ మహిమ కార్యాలు చేసే బిడ్డలుగా మా సంఘాన్ని మీరు లేవనెత్తండి అయ్యా. మమ్మల్ని మీరు లేవనెత్తండి ప్రభా, మా కుటుంబాలు మీరు లేవనెత్తండి నాయన. ఎన్నడూ చేయని కార్యాలు మేము జరిగించిన గాక, ఇంకా ఎన్నడూ చూడని మహిమ మేము పొందుకొని గాక, ఎన్నడూ లేని విశ్వాసం మేము ఇప్పుడే అది పొందుకొని మేము వెళ్ళును గాక నాయన. ప్రతి విషయంలో అపవాది జయం పొందే అధికారాన్ని మేము పొందుకొని వెళ్ళును గాక నాయన. ఈ రోజు నుంచి మా పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు నువ్వే కాబట్టి ప్రభా, నీ చేతికి మేము మా ప్రాణమును, శరీరం, ఆత్మను అప్పగిస్తున్నాం. ఇప్పుడు వరకు మా ఆలోచనలతో మేము ముందుకు నడిచామేమో, ఈ రోజు నుంచి నీ ఆత్మతో మేము నడుచును గాక, కొలత లేని ఆత్మతో మేము నింపబడును గాక. అయా ప్రవాహం అలే నీ ఆత్మతో మేము సంచరించిన గాక. ఎక్కడికి మాలో నువ్వు కనబడును గాక, నా బిడ్డల్లో మీరు కనపడును గాక. మీలో యేసయ్య కనపడుతున్నాడనే సాక్ష్యాన్ని ఈ రోజు నుంచి మేము ప్రతి నోటంట మేము వినును గాక నాయన. ఏదైతే మేము ఇక్కడ సాక్ష్యాన్ని పొందుకున్నామో ఇది దేవుని పరిచర్యని, ఆ పరిచర్ని మరలా మేము నిలబెట్టుకొనును గాక. ప్రతి ఆటంకాలన్నీ నేను మా బిడ్డలందరూ కూడా జయించే అధికారాన్ని మా అందరికీ మీరు దయచేయను గాక. అటువంటి కృప మా అందరికి వచ్చిన గాక. మేమందరం షడ్రక మేషక అబేద్నెగోలాగా నిలబడును గాక, షడ్రక మేషక అబేద్నెగోలాగా మేము నిలబడును గాక, దానియేలులాగా మేము నిలబడును గాక, ఎస్తేరులాగా మేము నిలబడును గాక. ప్రతి ఒక్కరిని పనిలో నిమగ్నమై ఉండును గాక. నీ కొరకు నువ్వు జీవించే బిడ్డలుగా మేము ఉండును గాక. ఇక్కడి నుంచి అపవాద రాజ్యం కూల్చే వ్యక్తులుగా మమ్మల్ని అందరికీ మీరు వాడుకొనును గాక. లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా మీరు వాడుకొనును గాక. నీ కృపను మా అందరికీ మీరు దయచేశారని మేము నమ్ముతూ ఇగో నీకే ఘనత మహిమ మేము చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు కలిసి హల్లెలూయా, హల్లెలూయా,
చేతులు హల్లెలూయా 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 స్వరమెత్తి హల్లెలూయా 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 అందరి చెప్తాము హల్లెలూయా. ఆయన ప్రభువుని స్తుతించటము, గణపరచటం, మహిమపరచటం ఉంది కదా హల్లెలూయాలో అందరికడ హల్లెలూయా ఆ మాట పలుకుతున్న ఒక సన్నిధిని మీదకి విడుదలవుతుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు చేసిన మేలులకు నీకే వందనాలయ్యా. నీవు చేసిన మేలులకై నీకే వందనాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి, ఆయన మహిమ మన మధ్యలో సంచరిస్తుంది. ఆయన మహిమ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీరు తాకండి, పరిశుద్ధాత్మ మీరు తాకండి. మీ నిత్యము సంచరించే దేవుడు, ఆత్మతో సత్యంతో నేను ఆరాధిస్తున్నాను అయ్యా. ఇదిగో వాద్యాలగే కాదు కానీ నాయన మనస్సు పూర్తిగా నేను మిమ్మల్ని అడిగితే మాలోకి వచ్చే దేవుడు కాబట్టి ప్రభా అయ్యా నేను ఆహ్వానిస్తున్నాను అని ఈ మాట నేను ఆహ్వానిస్తున్న మరోదలకి నీ స్పర్శ నాకు తాకాలయ్యా, నీ స్పర్శ నాకు తాకాలయ్యా, నీ అభిషేకం నాలోకి రావాలయ్యా, నీ మహిమ నాలోకి రావాలయ్యా, నీ కృప నాలోకి రావాలయ్యా అయ్యా, నీ ప్రభావం నాలోకి రావాలయ్యా, నీ సన్నిధిని నేను పొందుకోవాలయ్యా, నీ ఆత్మతో నేను నింపబడాలి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ఆత్మ లేకుండా మేము ఉండకూడదయ్యా, నీ అభిషేకం లేకుండా ఉండకూడదని ఆయన అయ్యా. నూతనమైన అభిషేకంతో నింపడాలి అయ్యా, నూతనమైన భాషలతో నింపబడాలి ప్రభా, నూతనమైన భాషలతో నింపబడాలి ప్రభా. బైబిల్ చదివి అభిషేకం వచ్చేయాలి అయ్యా, మహిమతో నింపడు ప్రభా, మహిమతో నింపబడాలి ప్రభా. అందరి మళ్ళీ రెండు చేతులు పెట్టి రాజ్యాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా,
ఎన్నడూ లేని మహిమ నీకు ఇచ్చేది రోజు. ఒక మహిమ ఈరోజు ఒక సూపర్ డిఫరెంట్ అభిషేకాన్ని, డిఫరెంట్గా సన్నిధిని. అయితే 4 పునాదులు చెప్పామో ఆ అభిషేకం దేవుడిని విడుదల చేశాడు. ఆ కృపతో మనం అందరం ముందుకు సాగిపోను గాక, ఆ కృపతో ముందుకు సాగిపోను గాక. విశ్వాసం నుంచి అధిక విశ్వాసాలను మనం వెళ్ళును గాక, అభిషేకం నుంచి అధిక అభిషేకం మార్చిన దేవుడికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ఈ రోజు నుంచి కృపలో నుంచి అధిక కృపలోనికి వెళ్ళిన దేవునికి మహిమ కలుగును గాక, ఆశీర్వాదాల నుంచి అధిక ఆశీర్వాదాలకి మనం నడిపించే దేవునికి మహిమ కలుగును గాక, మనం అనుకున్న ప్రతి కోరిక నెరవేర్చిన దేవునికి మహిమ కలుగును గాక, అన్ని విషయాలు దేవుడు మనకి వీక్షించే దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని అన్ని సన్నిధించిన దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి నీకు వందనాలు దేవా, ఈ సన్నిధిని బట్టి నీకు వందనాలు. ఒక నూతన వ్యక్తికి మమ్మల్ని మార్చినందుకు వందనాలు అయ్యా. నీ సన్నిధి మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. ఈ రోజు నుంచి ప్రభా మాలో ఈ లోకం నిన్ను చూచును గాక, ఈ రోజు నుంచి ఈ లోకం మమ్మల్ని నిన్ను తెలుసుకుని గాక. మా నుండి అనేక ఆత్మలకు మేము సువార్త బిడ్డలుగా మేము ఉండును గాక. అపవాదిని దాన్ని తలను చెదగొదికే అధికారాన్ని నువ్వు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు దేవా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా ఒక అభిషేకంతో నింపాను. అది మేము ఎన్నటి కనుక పోగొట్టుకోవాలి ప్రభా. దాన్ని క్యారింగ్ అని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అన్ని మా అధికారం తరకు ప్రతి అవయవం కాడ నీకు పరిశుద్ధంగా మేము జీవించిన కాక. తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ మీ తరగతి వర్తమానంతో ఇక్కడ మీరుగా తోడుగుండి ఒక మయంగాలుగా అయ్యా అభిషేకంతో కూడా నిలబెట్టి బలవంతులు బంధించి వెనకాల చెవులు గ్రహించిన ఆత్మ అందరికీ దయించాను. అందులో యేసుక్రీస్తు కొంచెం చెప్పలు కొట్టి సమయం ప్రయోజనాలకి చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. రెండు చేతులు ఎత్తాలి. సాత్విక రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెల్లించాలి, అంతే ఫోన్ మీద కాదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లింతే దేవునికే మహిమ కాకుండా మీకు కూడా మంచి ఆరోగ్యం. తెలుసా, నేను నిన్నే తెలుసుకున్న విషయం. మనం ఇలా ఉన్నప్పుడంట మన గుండెకి రక్తం ఎలా వెళ్తుందంటే, మైసాకి జోకులు వేసేస్తున్నాడు, చేతుల ద్వారా వెళ్తున్నానా, నరాల ద్వారా వెళ్తుంది. ఇలా ఉన్నప్పుడు మన గుండెకి రక్త ప్రసరణ ఎలా జరుగుతుందంటే స్లోగా జరుగుతుంది. అంటే మనం ట్యాప్ చిన్నగా తిప్పితే ఎలా వస్తుందంటే అలా స్లోగా వెళ్తుంది. అది మీకు ఫోటో చూపిస్తే బాగా అర్థమైద్ది. ఇలా స్లోగా వెళ్తుంది అనమాట. అదే నీ రెండు చేతులు ఇలా పైకెత్తి నువ్వు హల్లెలూయా అని స్తోత్రాలు చెల్లించావు అనుకో, నీ గుండెకి రక్త సరఫరా ఎలా జరుగుతుంది సార్, ఫాస్ట్గా. అసలు అప్పటి వరకు ఆనకట్టేసి ఆ కొంచెం చిన్న హోల్ పెడితే నీళ్ళు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తాయి, ఎంత ఫాస్ట్గా మనకి రక్తం గుండెకి సరఫరా అవుతుంది అనమాట. అందుకే మరి ఎక్సర్సైజ్లు చేసినప్పుడు కూడా మీకు బీపీ పెరిగినప్పుడు బ్లడ్ సప్లై ఎలా జరుగుద్ది, అంత ఫాస్ట్గా అయితే జరుగుద్దో, నువ్వు రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెల్లిస్తే నీ గుండెకి కూడా అంత ఆరోగ్యం అనమాట. అంతగా నీకు మంచిగా రక్త ప్రసరణ జరిగి నీ గుండె ఆరోగ్యంగా ఇంకా బలంగా కొట్టుకొని ఇంకా దేవుడిచ్చిన ఆయుష్ కన్నా ఇంకా ఎక్కువ బతికేస్తావు నువ్వు. హల్లెలూయా. మరి అందరు బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం దేవుని కృపను బట్టి. మరి క్షేమంగా దేవుడు హైదరాబాద్ తీసుకెళ్ళి మరి అక్కడ ఫస్ట్ రోజునైతే మేము చాలా నిరుత్సాహపడ్డాం. 7:30 వరకు కూర్చొని 2 గంటలకే వెళ్ళిపోయాం అనమాట.
మీటింగ్ 2 గంటలకు అన్నారని 11కి బయలుదేరి ఆ ట్రైన్ ఎక్కేసి స్టేడియంకి వెళ్ళిపోయాం 2 గంటలకి. అసలు ఎంత క్లౌడ్ అంటే, ఎంత జనం అంటే, మాకు లోపలికి వెళ్తాకే అరగంట పట్టేస్తుంది. అసలు అన్నింటిలో తోసేస్తున్నారు బయటికి, తోసుకొని వెళ్ళిపోతున్నారు. బయటికి రావడానికి ఇంకొక అరగంట. 2 గంటలకి వెళ్ళిపోయి కూర్చుంటే 7:30 అయిపోయినా సరే పాస్టర్ గారు, కృషి గారు రాలేదు. ఎందుకంటే ఆయన రానిలేదు, అంత అభిషక్తిని మరి ఆ ప్రభుత్వం ఆపేసింది రానికుండా. 7:30 వరకు చాలా నిరుత్సాహపడ్డాము. ప్రభా మరి ఏంటి, మేము 3 దినాలు మంచిగా అభిషేకం పొందుకోవాలని, ఇంకా సేవలో ముందుకెళ్ళాలని ఆశపడి వస్తే ఇలా జరిగిందని. కానీ దేవుని మహాకృపను ఆ రోజు మిస్ అయినా కానీ ఆ రోజుది కూడా మరి శుక్రవారానికి పొడిగించి, శుక్రవారం కూడా మరి ఆ మీటింగ్లో ఉండడానికి ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది శుక్రవారం. ఆ రోజు కూడా దేవుడు చాలా మంచిగా ఆయన అభిషేకాన్ని పొందుకోవడం కృప చూపించాడు. అందుకే శుక్రవారం మేము రాలేకపోయాము. మరి ఇంత గొప్పగా ఈ 6 రోజులు దేవుడు ఆయన పరిచర్యలు, అటు మేము దేవుని మహిమ, ఆయన అభిషేకాన్ని పొందుకోవడానికి దేవుని కృప చూపించాడు. విధంగా మాకిచ్చిన అధికారాన్ని బట్టి అనేక మందికి అక్కడ ప్రార్థన చేయడానికి, మరి అనేక మందిని బలపరచడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. నిమిత్తమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి వారం రోజులు కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడాడు. రాత్రి మీ అయ్యగారు అయితే నన్ను జనరల్ బోగీలు వేసుకొని తొక్కకుండా తీసుకొచ్చేసారు. రాత్రి అంతా కూర్చొనే ఉన్నాము. మోకాళ్ళు పట్టేసినాయి, కాళ్ళు పట్టేసినాయి. అసలు పొద్దున్నేకి ఇంకెలా ఉందంటే అలా ఉంది. రాత్రి అంతా పొద్దున్నే 9 గంటలకు ఆ భోగిలో కుక్కేశారు నన్ను. మళ్ళీ తెల్లవారుజామున 6 గంటలకు బయటకు లాగారు. హల్లెలూయా! దీన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. నిజంగా నేను వచ్చేటప్పుడు పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడైతే నాకు ఒక పెద్ద స్వెటర్ ఇచ్చాడనమాట. వదిన మరి జర్నీలో ట్రైన్లో వెళ్ళేటప్పుడు చలివేసేస్తుంది వదిన, నువ్వు ఖచ్చితంగా స్వెటర్ తీసుకెళ్ళాలని. కానీ మీ అయ్యగారు అందులో కుక్కేతం వలన ఆ స్వెటర్ మడత పెట్టినట్టే ఉంది. అదని తీయడానికి కూడా అవకాశం లేదు, చలి కూడా వేయలేదు ఆ జనములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! మరి ఈరోజు దేవుడు నాకు మొన్న ఒక మాట చెప్పాడనమాట. మరి ఎవరన్నా ఎప్పుడన్నా ఏదన్నా మాట చెప్పినప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే పడుకొని నైట్ మెలుకు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, నేను ఒక్కొక్కసారి ఆ మాటల గురించి ఆలోచిస్తాను. ఎందుకు ఇలా అన్నారా, నిజంగానే ఇలా జరుగుతుందా, ఎందుకు మరి ఇలా జరుగుతుందని కొన్ని విషయాలు ఆలోచించినప్పుడు చాలాసార్లు నేను విన్న మాట ఏంటంటే, ఒకసారి యేసురాజు గారు అడిగారు అనమాట, దేవుని నమ్ముకున్న మనం ఆశీర్వదింపబడట్లేదు కానీ మరి ఆయన దగ్గరికి రానోళ్ళు ఎందుకు ఆశీర్వదింపబడుతున్నారని. మా టీటు కూడా ఒకసారి అన్నాడు, డాడీ మరి అందరూ దేవుడి దగ్గరికి రానోళ్ళకైతే అన్నీ వచ్చేస్తున్నాయి, మనకెందుకు రావట్లేదు అని అడిగారు. నేను మొన్నటి రాత్రికాల సమయంలో నాకు తెల్లవారుజామున అలవాటైపోయింది, 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాం కదా, అలవాటైపోయి నాకు ఎర్లీగా మెలకు వచ్చేస్తుంది అనమాట. మెలకు వచ్చేసింది కానీ ఫోన్ చేయడానికి ఫోన్ లేదు, వాళ్ళు నాకు చేయట్లేదు. సర్లేని ఇంకా ప్రేయర్ చేసుకొని, ఇంకా బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. మరి ఏంటి ప్రభా అసలు దానికి కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఎందుకు మనం ఆశీర్వదింపబడతలేదు, వాళ్ళు ఎందుకు ఆశీర్వదింపబడుతున్నారంటే, మనం ఏం చేస్తున్నామంటే విడిచిపెట్టాల్సిన దాన్ని విడిచిపెట్టట్లేదు. మనం దేనినైతే అసహించుకోవాలో, దేనినైతే వద్దనుకోవాలో దాన్ని వద్దనుకోవట్లేదు కానీ దాన్ని మనం తీసుకొని దాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మనం అసహించుకుంటున్నాము. కానీ ఇతరుల మనం ఏం చేస్తామంటే ఎవరికి కావాల్సినవన్నీ మనకు కావాలి, కానీ మనకేది కావాలో మనం తీసుకోము. హంస అంట పాలు నీళ్లు కలిపి దాని ముందు పెడితే పాలను మాత్రమే తాగి నీళ్ళని వదిలేస్తుందంట. కానీ మనలో ఉన్న అలవాటు ఏంటంటే నీళ్ళు తాగి పాలు వదిలేస్తాం మనం. హల్లెలూయా! కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు దేనిని అసహించుకుంటున్నావు అన్నీ ప్రభు, మరి దేనిని అసహించుకుంటున్నావు, దేనిని వదులుకోవట్లేదు, దేనిని కావాలనుకుంటున్నావు అడిగినప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్పాడు అనమాట. అందరం కూడా ఏం చేస్తున్నామంటే పాపాన్ని అసహించుకోవట్లేదు కానీ పాపిని అసహించుకుంటున్నామంట. ఏం చేస్తున్నామని చెప్పండి, పాపాన్ని అసహించుకోవట్లేదు ఎవరో. ఇది పాపమని పాపాన్ని అసహించుకోవట్లేదు కానీ ఆ పాపం చేసిన వారిని అసహించుకుంటున్నామంట. హల్లెలూయా! హల్లెలూయా!
మరి దేవుడు నాకు ఈ మాట చెప్పినప్పుడు ఎందుకో చాలా బలంగా మాట తాకి, ప్రవ్వా మరి నాకు ఈ మాట చెప్పావు కదా, ఈ మాటని నేను నా బిడ్డలందరితో పంచుకోవాలి, దాన్ని అలా చెప్పాలి, నాకు ఇంకా దీన్ని విపులంగా చెప్పు. అసలు పాపం అంటే ఏమిటి, మరి ఆ పాపం చేసేవాడిని నువ్వెలా ప్రేమించావు, మేము ఎలా ప్రేమించలేకపోతున్నాం ప్రవ్వా అని అడిగినప్పుడు దేవుడు మరి బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు నాకు చూపించాడు అనమాట. హల్లెలూయా. నేను మీకు అయితే చక్కగా నేను బోర్డు మీద రాసి మీకు విపురంగా చెప్పాలనుకున్నాను. మా పాస్టర్ గారు నువ్వు బోర్డు కొనుక్కొని మనకని కొనిచ్చలేదు మా పాస్టర్ గారు. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నామంటే, అరే రారా నైన్ ఇట్రా, నువ్వు పడేట. ఇదేంటంటే పాపం. ఈ వ్యక్తి ఏమో పాపం చేసిన వ్యక్తి, ఇదేమో పాపం. దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా ఏం చేశాడంటే, ఇదంతా ఏంటి సృష్టి, ఈ భూమి, ఆకాశము, చెట్లు, మనం కూడా దేవుడు సృష్టించిన సృష్టి. కానీ అందరూ ఏం చేస్తున్నారు, ఈ సృష్టిని పూజిస్తున్నారు. అవునా, డబ్బును పూజిస్తారు, ఆస్తి అంతస్తులు పూజిస్తారు, అంటే అవే నాకు ముఖ్యం అనుకుంటారు. కానీ అవన్నీ ఇచ్చింది ఎవరు, దేవుడు. అవన్నీ ఇచ్చిన దేవుడిని మనం ఆరాధించట్లేదు, కానీ దేవుడిచ్చిన వాటిని మాత్రం మనం ఆరాధిస్తున్నాము. అలాగే అసలు మనకు వద్దు అనుకొని మనలో నుంచి మనకు దూరంగా తోలివేయాల్సింది, మనం అసహించుకోవాల్సింది, మనం వదిలిపెట్టాల్సింది ఏంటి, పాపాన్ని విడిచిపెట్టాలి. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ పాపాన్ని అసహించుకోవట్లేదు, కానీ ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపిని అసహించుకుంటున్నారు. అంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వు విడిచిపెట్టాల్సింది ఇది, కానీ నువ్వు విడిచిపెట్టాల్సింది ఇదైతే దీన్ని ఇలా ముందుకు పెట్టేసుకొని దీన్ని మాత్రం ప్రేమిస్తూ ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపాన్ని వెనక్కి తోసేసి వాళ్ళని అసహించుకుంటున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నేను మీకు చెప్పాల్సిన మాట ఏంటంటే, అసలు పాపం అంటే ఏమిటి, మరి ఆ పాపం చేసిన వ్యక్తిని నువ్వు ఎలా అసహించుకుంటున్నావు. యేసు ప్రభు ఏ విధంగా వాళ్ళని ప్రేమించాడు, యేసు ప్రభు ప్రేమించిన విధంగా నీవు కూడా ప్రేమిస్తే దేవుడు మన జీవితంలో కూడా అద్భుతం చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మనం దేనిని విడిచిపెట్టాలి, దేనిని విడిచిపెట్టకూడదు. నువ్వు విడిచిపెట్టాల్సింది పాపాన్ని విడిచిపెట్టాలి, కానీ పాపం చేసిన వ్యక్తిని కాదు నువ్వు విడిచిపెట్టాల్సింది. హల్లెలూయా. కూర్చోండి అమ్మ వెళ్ళి. మరి అసలు పాపం అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిసిన మాటలు చెప్పండి. పాపం అంటే ఏంటి, మనం వింటానే ఉంటున్నాం కదా, లేచిన దగ్గర నుంచి వింటానే ఉంటాము, మనకు తెలిసే ఉంటుంది. పాపం అంటే ఏంటి చెప్పండి, చెప్పండి, మీకు తెలుసులేండి. మీరు అసలు మనంత జ్ఞానవంతులు, శేబాదేశపు రాణి మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చినప్పుడు మీరే అందులో త్రాసులో తూగిన వారు మీరందరూ. చెప్పండి పాపం అంటే ఏం చెప్పండి, చెప్పండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మీకు తెలిసింది చెప్పండి. పాపం అంటే ఏంటి చెప్పండి. వర్మ పాపం అంటే ఏంటి, తప్పంటే ఏంటి, తప్పంటే ఏంటి, పాపం అంటే నీకు తెలియకపోవచ్చు. తప్పంటే ఏంటి, తప్పు చేయకూడదు అంటారు కదా, ఏం తప్పు చేయకూడదు చెప్పు. బూతులు ఆడకూడదు. వెరీ గుడ్, దేవుని స్తోత్రం. చెప్పు, తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అంటారు కదా, పాపం అంటే ఏంటి, వ్యభిచారం. హల్లెలూయా. ఇంకా మీరు చెప్పండి, చిన్న చిన్న పిల్లలు చెప్తున్నారు, దొంగతనం. హల్లెలూయా. ఇవన్నీ పాపం అంటాం. సరే, బైబిల్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మొదటి యోహాను 3వ అధ్యాయము 4వ వచనము. మొదటి యోహాను 3వ అధ్యాయము 4వ వచనము. పాస్టర్ నాకు సమయం ఎంతో, నాకు వాచ్ కూడా ఇవ్వండి. మొదటి యోహాను 3వ అధ్యాయము 4వ వచనము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నాడండి, ఆజ్ఞ అతిక్రమమే పాపము. హల్లెలూయా. దేవుడు మనకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను మీరడమే పాపము. హల్లెలూయా. మరి దేవుడు అందరికీ ఒకే ఆజ్ఞ ఇవ్వడు, ఒక్కొక్కళ్ళకే ఒక ఆజ్ఞ ఇస్తాడు. మాకేం ఆజ్ఞ ఇచ్చాడు,
ఆత్మలు కట్టాలని, ఆత్మల భారము అనేక ఆత్మలను రక్షించాలి, ఆయన సంఘాలను కట్టాలని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒకవేళ ఆ ఆజ్ఞ మేము మీరితే మేమేం చేసినట్టు? పాపం చేసినట్టు. హల్లెలూయా. మీకేం ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు చెప్పండి? ప్రతి ఆదివారం మందిరానికి రావాలని, దేవుణ్ణి మరి ప్రభు వల్ల చెయ్యాలని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు అదే కదా మనకు చెప్పేది దేవుడు. అవునా? పాస్టర్ గారు మనకేం చెప్తారు? మా పాస్టర్ గారు అయితే నాకు అదే చెప్పారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు. మరి మీ పాస్టర్ గారు మీకు ఏం చెప్పారో నాకు తెలియదు. ప్రతి ఆదివారం విశ్రాంతి దినం రోజున క్రమం తప్పకుండా ఆరాధనకు రావాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చారు. ప్రభు వల్ల ఆరాధనలో చేయి వేయాలి, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి, అందరూ ఒకరి పట్ల ఒకరు విశ్వాసుల సంఘంలో ఉన్న అందరూ సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ నీకు ఇష్టమేనా? దేవుని సంరక్షణగా అంగీకరిస్తున్నావా అని మా దగ్గర ఆజ్ఞ ఇచ్చి బాప్తిస్మం ఇచ్చారు. హల్లెలూయా. మరి ఆ ఆజ్ఞను మనము మీరకూడదు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు మరి మనకి ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞను మనము మీరకూడదు. ఇయే కాకుండా మరి బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ 10 ఆజ్ఞలు మనం మీరకూడదు. ఆ 10 ఆజ్ఞలు కాకుండా మరి కొత్త నిబంధనకు వచ్చేప్పటికి పాపం యేసు ప్రభుకి మనం అంటే చాలా ప్రేమ కదా. మన తల్లిదండ్రులను మనల్ని ఎలాగైతే ప్రేమిస్తారో మరి యేసు ప్రభు మనల్ని అంతకంటే బాగా ప్రేమించాడు. కాబట్టి 10 ఆజ్ఞలంటే మనం ఇప్పుడు చెప్పిన మాట వాక్యం అయిపోయిన తర్వాత మరి ఏం చెప్పామమ్మా అంటే ఏం చెప్పామని సూర్యంక గళ్ళెంక కిటికీలెంక చూస్తాము. మనకు అంత పెద్ద మైండ్ ఉంది కాబట్టి మనం అవన్నీ గుర్తుపెట్టుకోలేం. కాబట్టి మరి యేసుప్రభు ఏం చేశారు అంటే మన పిల్లలు చాలా చిన్న పిల్లలు, వాళ్ళ మైండ్ మోకాల్లో ఉంది కాబట్టి 10 ఆజ్ఞలు గుర్తుపెట్టుకోలేరు. అందుకే వాటిని 2 ఆజ్ఞలే చేద్దామని చెప్పేసి దేవుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏం చేశాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నాడు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు దేవుడు నన్నే పూజించమన్నాడు కదా, ఇంకా దేవుని పూజిస్తే చాలు, ఆదివారం అక్కడికి చర్చికి వెళ్ళి దేవుని ప్రార్థన చేస్తే చాలు, నేను దొంగతనం చేసినా పర్వాలేదు, అబద్ధం చేసినా ఆడినా పర్వాలేదు, మరి పొరుగు వారిని నేను ఆశించినా పర్వాలేదు అని అనుకుంటున్నావేమో. చూడండి, నిజంగా నువ్వు దేవుని దగ్గరకు వచ్చావనుకోండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నప్పుడు మరి వేరొక దేవుని నువ్వు ఆరాధించగలవా? దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనన్నా ప్రేమించగలవా? అంటే నేను తప్ప వేరొక దేవుడు అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏదైతే ఇష్టపడతావో అదే నీకు ఒక విగ్రహం లాగా మారుతుంది. విగ్రహం అంటే ఏదో చేయవసరం లేదు, నువ్వు పూజలు అవన్నీ చేయడం కాదు. విగ్రహం అంటే నువ్వు దేవుని కంటే ఎక్కువగా ఇష్టంగా సినిమాలు చూస్తున్నావా, అదే నీకు ఒక విగ్రహం. దేవుని కంటే ఇష్టంగా ఆఖరికి నువ్వు ఒక కూర కానీ ఒక బిర్యానీ నువ్వు ఇష్టంగా తింటున్నావు అనుకో, అదే నీకు ఒక పెద్ద విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనైతే ఇష్టపడతావో అదే నీకు విగ్రహం. అది నీ దృష్టిలో ఏదైనా కావచ్చు. అంటున్నాడు దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అంటున్నాడు. అదేవిధంగా ఇంకో ఆజ్ఞ ఏమంటున్నాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంటున్నాడు. నీ పొరుగు వారిని ప్రేమించవనుకో వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం పలుకుతావా? నీ పొరుగు వారిని ప్రేమించవనుకో వాళ్ళది ఏదైనా దొంగతనం చేస్తావా? వాళ్ళది ఏదైనా ఆశిస్తావా? మరి కాబట్టి దేవుడు ఆ 10 ఆజ్ఞలు కూడా కుదించి 2 ఆజ్ఞలుగా మార్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞని మనము మీరకూడదు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆజ్ఞాతిక్రమం పాపం అంటున్నాడు కాబట్టి దేవుని ఆజ్ఞలను మనము మీరకూడదు. రెండవదిగా శరీర కార్యములు, ఇందాక మీరు చెప్పారు కదా గలతీ 5:19 ఉంటాయి. మీరు చెప్పారు కదా దొంగతనము, వ్యభిచారము, కోపము, అవన్నీ పాపాలని చెప్పారు కదా. ఒకసారి చూద్దాం. అవి కూడా ఒకసారి మీ అందరూ తెలుసు కానీ ఒకసారి గుర్తు చేస్తానే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము, 19వ వచనం క్షమించండి. గలతీ 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. హల్లెలూయా. ఇందాక మీరు చెప్పారు కదా అవన్నీ ఇవే. ఈ శరీర కార్యాలన్నీ కూడా మరి విడిచిపెట్టాలని, ఈ శరీర కార్యాలన్నీ కూడా పాపమని దేవుడు
చెప్తున్నాడు. హల్లెలూయా. మరి వీటన్నిటిని వివరించాలంటే సమయం అయిపోద్ది కాబట్టి నేను వీటిని వివరించట్లేదు. మరి ఇవన్నీ కూడా దేవుడు చేయకూడదని చెప్తున్నాడు. ఇవే కాకుండా ఇంకా పాపం ఏంటి? మనకు తెలిసినంత వరకు ఇదే పాపం కదండి. తలలు పైకెత్తాలి. మీరన్నా పెళ్లి చూపులకు వచ్చారేంటి? తల కింద దించుకొని కూర్చున్నారు. పైకెత్తండి తలలు. హల్లెలూయా. మరి మనకు తెలిసిన ఇయే మన పాపం అంటే ఏంటంటే అందరూ చెప్పే ఇయే శరీర కార్యాలు, స్పష్ట శరీర కార్యాలు పాపము, జారత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, మిమతములు, మత్తతులు, అల్లరితో కూడా నాటపట్ల ఇవన్నీ టక 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 చదివేస్తాం మనం రేడియో చదివినట్టు. ఇవే కాకుండా ఇంకా కొన్ని పాపాలు ఉన్నాయంట. అవి కూడా నేను కూడా ఫస్ట్ పాపం అంటే ఇదే అన్నాడు కదా దేవుడు. దీన్నే చెప్దాము ఈ తీసుకొని వీటిలో కొన్ని మాటలు తీసుకొని చెప్దాం మీకు అనుకున్నా. కానీ దేవుడు అన్నాడు ఇవన్నీ తెలిసినయే. మనం క్రీస్తు పునాది రాయి వేసిన దగ్గర నుంచి మరి తోమ మన దేశానికి వచ్చిన దగ్గర నుంచి ఈ పాపాలన్నీ చెప్తున్నారు. ఈ కాకుండా కొన్ని ఉన్నాయి ఇంకా, అవి కూడా మీకు తెలియాలని దేవుడు చెప్పాడు. అవి కూడా చూద్దామండి. సమూయేలుకి రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనము. సమూయేలుకి రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనము. తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటయనియు పాపముతో సమానము. హల్లెలూయా. చాలండి. ఇక్కడ మరి ఇక పాపం దేవుడు దేని చెప్తున్నాడండి? తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో చాలా మంది ఎలాగున్నారంటే తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. తిరుగుబాటు చేయడం అంటే ఎలా ఉన్నారంటే మరి పిల్లలు తల్లిదండ్రులకు తిరుగుబాటు చేసే విధంగా ఉన్నారు. హల్లెలూయా. వారి మాట వినుకోకుండా మరి వారి మాటకి వ్యతిరేకిస్తూ వాళ్ళ మీద తిరుగుబాటు చేసేవారిగా మారుతున్నారు. మరి యవనస్తులు కూడా మరి అనేక విషయాల్లో తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. మరి తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు మరి బిడ్డల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అంతేకాకుండా మరి సంఘాల్లో విశ్వాసులు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మరి సమాజంలో కూడా అనేక మంది మరి వారికున్న ఒక క్రూరమైన మనస్తత్వం బట్టి మరి అనేక విషయాల్లో తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, సోది చెప్తూ ఉన్నారు. మరి దేవుడు అంటున్నాడు తిరుగుబాటు చేయడం కూడా పాపమే అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి కానీ తిరుగుబాటు చేసేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఉండకూడదండి? చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. తిరుగుబాటు చేసేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే సమాధానం పడేవాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. ఇంకో వచనం చూద్దామండి. అక్కడే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలోనే 24వ వచనము. హల్లెలూయా. 24వ వచనము. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటేని. హల్లెలూయా. ఇక్కడ సౌలు 2 మాటలు చెప్తున్నాడు. ఒకటి జనులకు జడిసి అంటున్నాడు, రెండవది మాట వినినందున. హల్లెలూయా. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భయపడుతున్నారు. మందిరానికి రావాలంటే భయం, ఆరాధనకు రావాలంటే భయం, వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అన్న భయం. హల్లెలూయా. ఇక్కడ సౌలు ఏం చేశారు? జనులకు జడిసి. హల్లెలూయా. సౌలు ఎవరికి జడుస్తున్నాడు? జనులకు జడుస్తున్నాడు. సౌలు పిలిచింది ఎవరు అసలు? దేవుడు. అభిషేకించింది దేవుడు. సౌలు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. కానీ ఇక్కడ ఎవరికి భయపడుతున్నారు? జనులకు భయపడుతున్నారు. హల్లెలూయా. మరి ఈ రోజులో మనం ఎలా ఉన్నాము? మందిరానికి రావాలంటే, మందిరంలో ఏదన్నా చేయాలన్నా, ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా, లేకపోతే మందిరానికి ఎవరన్నా నడిపించాలన్నా, ఎవరికన్నా సువార్త చెప్పాలన్నా, అమ్మో వాళ్ళకి చెప్తే ఏమంటారు, వాళ్ళకి ఏమనుకుంటారో, వాళ్ళు ఏం చేస్తారో, సువార్త చెప్తే కొట్టేస్తారేమో అని చాలామంది ఎలా ఉన్నారంటే జనులకు భయపడే విధంగా ఉన్నారంట. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరికి భయపడాలంటే మనుషులకు కాదు భయపడాల్సింది, దేవునికి భయపడాలి. హల్లెలూయా. ఎవరికి భయపడాలండి? దేవునికి భయపడాలి. మనం ఏ పని చేసినా మనం చూడండి, నువ్వు ఒకవేళ
చాలామంది మరి ఈ మాట లైవ్లో చెప్తే మరి కొంతమందికి మరి ఇబ్బంది ఉంటుంది కానీ చెప్తున్నాను. మందిరానికి రావాలంటే, బైబిల్ తీసుకురావాలంటే చాలా మందికి కూడా భయం. నేను క్రైస్తవునని అందరికి తెలిసిపోతుందేమో అని ఏం చేస్తారంటే, కొంతమంది బైబిల్ ఇంటికాడ విడిచిపెట్టేసి ఏదో షాపింగ్కి వెళ్ళినట్లు లేకపోతే బజార్ మీదకి వెళ్ళినట్లు మరి మందిరాలకి వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. కొంచెం చెప్పండి. మీరు మీరు కొంచెం గట్టిగా అరిచారనుకో, ఆ టాప్లో వేసిపోయింది అనుకో, రాజుగారు అప్పుడు దాన్ని తీసేసి స్లాబ్ వేస్తారు మనకి, లేకపోతే మీరే వేసుకోవడానికి మనకి ఇచ్చేస్తారు. మీరు కొంచెం గట్టిగా అరిచినప్పుడల్లా అది కొంచెం పైకి లెగుతూ ఉంటుంది. అందుకే మీరు కొంచెం గట్టిగా అరవండి, ఎందుకంటే అది ఎప్పుడో పురాతనమైంది కాబట్టి మీరు గట్టిగా అయితే అది లేచిపోద్ది. మీ మీద పడతలే, ఏ గ్రాఫ్లో పడుతుంది. హల్లెలూయా. మీరు కొంచెం ఎలాగో మనం అక్కడికి ఎక్కి దాన్ని పడేయలేం కాబట్టి మీరు గట్టిగా హల్లెలూయా చెప్పారు అనుకో, ఆ అరుపులకి ఆ సౌండ్కి అది లేచి పక్కన పడిపోద్ది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే మనుషులకు భయపడకూడదు కానీ దేవునికి భయపడాలి. రెండవది ఇక్కడ సౌలు ఏం చేశాడంటే వాళ్ళ మాటలు వినినందున, హల్లెలూయా, సౌలు ఏం చేశాడు, మనుషుల మాటలు విన్నాడు. ఏమిన్నాడు మనుషుల మాటలు? మరి దావీదుకి 10,000 కొలదియు సౌలుకి 1,000 కొలది అన్నప్పుడు మరి వాళ్ళ మాటలేనంట దేవునికి వ్యతిరేకంగా యెహోవా ఆజ్ఞను మీరి వాళ్ళ మాటలు విని పాపం తెచ్చుకున్నాడంట. హల్లెలూయా. మరి సౌలు మీదకి వచ్చిన అభిషేకం వెళ్ళిపోయి సౌలు మీదకి ఒక దురాత్మ వచ్చేసిందంట. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరు మాటలు వెళ్ళకూడదంటే చెప్పుడు మాటలు అస్సలు వినకూడదు. హల్లెలూయా. ఈ రోజుల్లో మరి చాలా మంది ఆత్మీయతలో పడిపోవడానికి కానీ, వారి జీవితాలు నాశనం అయిపోవడం కానీ, చాలా మంది కుటుంబాలు కట్టకుండా విడిపోవడానికి కానీ, అనేక జీవితాలు పాడైపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే చెప్పుడు మాటలు వినడము. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చెప్పుడు మాటలు విని మందిరాలు మానేసిన వాళ్ళు ఉన్నారు. చెప్పుడు మాటలు విని కుటుంబాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చెప్పుడు మాటలు విని చేయాల్సిన పనులు చేయకోకుండా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసిన వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మరి అంత్యకాలంలో ఈ కడవరి దినాలలో మనం ఏటికి దూరంగా ఉండాలంటే చెప్పుడు మాటలకు దూరంగా ఉండాలి. హల్లెలూయా. ఉందామా? ఈ రోజు నుంచి ఉందామా లేదా? చెప్పండి గట్టిగా. ఉందాం. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒక మనిషి నీ దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పారనుకో, అమ్మో మా అమ్మగారు చెప్పుడు మాటలు వినొద్దన్నారు, వీళ్ళు నాకు చెప్తున్నారని చెప్పేసి నువ్వు ముసుగేసుకొని పక్కకు తప్పుకుంటాం కాదు. వాళ్ళు చెప్పింది విను. హల్లెలూయా. వాళ్ళు చెప్పింది విను, వాళ్ళు ఏం చెప్తారో విను. అంతేగాని వాళ్ళు వినలేదనుకో, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, మా ఇస్సాకు గుమ్మలూరులో ఉన్నప్పుడు మా మాట వినేవాడు, ఆకివీడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాడు, మేము చెప్పింది ఏది వినట్లేదు అని ఇస్సాకు మీద కదా కోపం పెట్టుకోలేదు, పాస్టర్ గారి మీద కోపం పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు చెప్పింది మనం వినాలి. వాళ్ళు ఏది చెప్పినా, ఎవరు మనకి ఏది చెప్పినా అది వినాలి. కానీ ఆ విన్నదాన్ని మనం ఏం చేయాలంటే, చెప్పాను కదా ఫస్ట్లో మీకు, హంసలాగా, హంస ఎలాగైతే పాలు తాగి నీళ్ళు వదిలేస్తుందో, మనం దాంట్లో నీకు ఏదైనా అవసరమైంది ఉంటే తీసుకో, లేదా అవసరం లేదనుకో ఈ చెవితో నీ చెవితో విడిచిపెట్టేసే. అలాగని వాక్యాన్ని విడిచిపెట్టద్దు, ఈ చెవితో నీ చెవితో. హల్లెలూయా. కాబట్టి మనం ఈ కడవరి దినాలు ఎవరికి దూరంగాలంటే చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండాలి. ఒకవేళ అది ఏదైనా చెప్పినా అది మంచా చెడా నిజమా అబద్ధమా అని మనం గ్రహించే జ్ఞానాన్ని దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. అడిగి మనము అది దేవుని యందు మనం విచారణ చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి వాటికి దూరంగా ఉంటే నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఎన్ని చెప్పుకున్నామండి? 4 మాటలు చెప్పుకున్నాం మనము. ఆజ్ఞ అతిక్రమమే పాపము, శరీర కార్యాలు పాపము, తిరుగుబాటు చేయట పాపము, 4వది చెప్పుడు మాటలు వినుట పాపము. హల్లెలూయా. 5వదిగా దేవుడు నాకు ఇంకొక మాట కూడా చెప్పాడు. నిజంగా ఈ మాట చెప్పినప్పుడు అవునా, ఇది చేయకపోవడం కూడా పాపమేనా అనుకున్నా నేను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. పేజీ అండి. కాబట్టి మేలైనది చేయని ఎరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, మేలైనది చేయ నెరిగియు అలాగూ చేయని వానికి పాపం అంట. హల్లెలూయా. దీన్ని బట్టి చూస్తే మనందరం పాపం చేసినట్టే. తిరుగుబాటు చేయకపోయినా పాపమే. నువ్వు తిరుగుబాటు చేయకుండా ఉన్నా కానీ, అబద్ధాలు ఆడకపోయినా కానీ, శరీర కార్యాలు జరిగించకపోయినా కానీ, ఆజ్ఞను మీరకుండా కానీ, మీరు ఇప్పుడు వరకు అమ్మగారు 4 మాటలు చెప్పారు కదా, ఆజ్ఞాతిక్రమ పాపం అన్నారు. నేను ఏ ఆజ్ఞ మీరలేదు అనుకున్నా, లేకపోతే శరీర కార్యాలు నేను ఏమి చేయట్లేదు అనుకున్నా, తిరుగుబాటు నేను చేయట్లేదు అనుకున్నా, చెప్పుడు మాటలు వినట్లేదు అనుకున్నా, అవన్నీ చేయకపోయినా కానీ నాకు తెలిసి 99% మేలైనది చేయనిరిగి చేయని వానికి పాపము. ఇది ప్రతి ఒక్కరు చేస్తారు. ఏ విధంగా చేస్తారు చెప్పండి? ఏ విధంగా చేస్తారు? ఈ మాట వింటే మీకు ఏం గుర్తొచ్చింది చెప్పండి? ఫోన్ గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది ఫోను? హల్లెలూయా. ఈ మాట విన్నప్పుడు ప్రభు అసలు మేలైనది ఏంటి? ఏం చేయలేకపోతున్నారు, మేమేం చేయలేకపోతున్నాం, మా పిల్లలు ఏం చేయలేకపోతున్నారు, మా సంఘస్థులు మా బిడ్డలు ఏం చేయలేకపోతున్నారు, మేలేనిది ఏంటి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? సువార్త. సువార్తకు మించిన మేలేదన్నా ఉందా ఈ ప్రపంచంలో చెప్పండి? నువ్వు డబ్బు ఇస్తే ఒక ₹1,00,000 వాడికి ఇస్తే ఆ ₹1,00,000 అయిపోయిన తర్వాత వాడు మళ్ళా నీ ఎంక చూస్తాడు నువ్వు ఇస్తావేమో అని. నువ్వు ఆహారం పెడితే, వాడికి ఆకలేస్తుందని ఆహారం పెడితే ఆడు కడుపు నిండా తిన్నా కానీ సాయంత్రానికి కరిగిపోతే మళ్ళా సాయంత్రం నీ ఎంక చూస్తాడు మళ్ళీ ఆహారం పెడతావేమో అని. హల్లెలూయా. నువ్వు ఏది ఇచ్చినా సరే అది కొంతకాలం ఉంటుంది. ఏది పోయిన తర్వాత ఒకవేళ నువ్వు మంచి డ్రెస్ కొనిస్తే ఆ డ్రెస్ పాడైపోతే మరి కొంతకాలం తర్వాత 1 నెల 2 నెలల తర్వాత మళ్ళా డ్రెస్ కొంటావేమో నీ ఎంక చూస్తారు. హల్లెలూయా. అదే నువ్వు గనక సువార్త చెప్పి వాళ్ళని పాపంలోంచి విడిపించి రక్షణలోనికి నడిపిస్తే వాళ్ళ ఆత్మ నిత్య జీవానికి వెళ్తుంది. అప్పుడు నీ అంక తిరిగి చూస్తారా? నిత్య జీవం ఒక్కటే ఉంటుంది, 2 ఉండవు. ఈ నిత్య జీవం వద్దున ఆ నిత్య జీవం కావాలనడానికి. హల్లెలూయా. కాబట్టి మేలైనది ఏంటంటే ఈ ప్రపంచంలో డబ్బు కన్నా, ఆస్తి అంతస్తుల కన్నా, ఆహారం కన్నా, బట్టల కన్నా, దేనన్నిటికన్నా మేలైనది ఏంటంటే సువార్త చేయడం. హల్లెలూయా. సువార్త నెరిగి కూడా మన సువార్త చేయడం మేలని మనకు తెలుసు, కానీ ఆ సువార్త చేయకపోవడం కూడా పాపమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. హల్లెలూయా. నాకు ఇప్పటివరకు తెలిసిన మాట ఏంటంటే, అయ్యో సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ, ఆ మాటే నాకు తెలుసు. సువార్త ప్రకటింపబడితే శ్రమ వస్తుందని తెలుసు, కానీ నిజంగా మేలైనది నెరిగియో అలాగ చేయని వానికి పాపం అంట. మేలైనది సువార్త చేయడం ఎంతో మేలు. పాపంలో ఉన్న వారికి, శాపాల్లో ఉన్న వారికి, నశించిపోతున్న వారికి మనం సువార్త చేస్తే వాళ్ళకి ఏం చేసినట్టు? మేలు చేసినట్ట, కీడు చేసినట్ట చెప్పండి? చెప్పండి. మేలు చేసినట్టేనా? మరి ఆ మేలు చేయడం మనకు తెలుసు కూడా చేయలేకపోతుందంటే అది పాపమా కాదా? చెప్పాలి నోరు తెరిసి. పాపమా కాదా? ఈ రోజు నుంచి మరి మనందరం కూడా సువార్త చేసే పనిలో ఉందాం గాక. హల్లెలూయా. ఇప్పుడు వరకు చేసిన సువార్త కన్నా ఇంకా బలంగా సువార్త చేద్దాం గాక. హల్లెలూయా. మరి చేద్దామా లేదా సువార్త? చేద్దామా? నేను సువార్త చేస్తానన్న వాళ్ళు అందరూ చేతులెత్తి చప్పట్లు కొట్టండి దేవుడికి. హల్లెలూయా. చేతులెత్తి చప్పట్లు కొట్టాలి. నేను ఈ రోజు నుంచి సువార్త చేస్తాను, నాకు తెలిసింది దేవుని గురించి నాకు తెలిసింది అనేక మందికి చెప్తాను, నాకు ఎవరు కనపడతారు చెవుల్లో ఊదేస్తాను అన్న వాళ్ళు చేతులెత్తి చప్పట్లు కొట్టండి. నువ్వు చెప్పవా మా సువార్త? చెప్పవా? చెప్పవా? మరి చప్పట్లు కొట్టు. చప్పట్లు కొట్టినా కానీ నీ గుండెకి రక్త ప్రసరణ బాగా జరుగుద్ది. హల్లెలూయా. మా విజయ్ అరటికాయలు అమ్మతకెళ్ళినా, కమలా పళ్ళు అమ్మతకెళ్ళినా, కాయలు ఇచ్చిన వాళ్ళు అందరికి ఒక మాట దేవుని గురించి చెప్పాలి. హల్లెలూయా. చెప్తావు విజయ్? చెప్తావమ్మా? హల్లెలూయా. అందరికి వద్దులే. నీకు ఎవరైతే నీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి, ఎవరైతే దేవుని దగ్గరికి రానోళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక్క మాట చెప్పు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు మేలైనది నెరిగియు. మనకి మేలు అని తెలిసి ఒకవేళ చేయకపోతే కూడా అది కూడా పాపమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి యాకోబు పత్రిక 4:17 మేలైనది ఏంటి? సువార్త చేయడం. దేవుని దగ్గరికి రండి, మీ బ్రతుకులు మారుతాయి, మీ పాపం పోతుంది, మీరు రక్షింపబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు అని వాళ్ళకి చెప్పకపోతే అది కూడా మనకి పాపమేమనంట. కాబట్టి ఈ రోజు నుంచి మనకు తెలిసిన వాళ్ళందరికీ ఆ మాటలు చెప్దాం గాక. హల్లెలూయా. మీరందరూ సువార్త చేద్దాం గట్టిగా నిర్ణయించుకున్నారా? రేపు అందరు టిఫిన్ చేసిన తర్వాత అందరూ సమతనగర్కి వచ్చేయండి, పాంప్లెట్లు పంచుతాం. హల్లెలూయా. మరి అది కూడా సువార్తే. ఇప్పుడు వరకు మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నామండి? 5 విషయాలు చెప్పుకున్నాము పాపం అంటే ఏంటని.
ఆజ్ఞ అతిక్రమమే పాపము, శరీర కార్యాలు పాపము, తిరుగుబాటు చేయట పాపము, మేలైనది చేయకపోవడము పాపము, చెప్పుడు మాటలు వినడము పాపము. హల్లెలూయా. ఇంకో రెండు మాటలు ఉన్నాయండి, అవి కూడా చెప్తాను. ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడం కూడా పాపమేనట. మా పాస్టర్ గారు పద్దా చెప్తారు ఈ మాట. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుందండి. మరి నేను చెప్పేస్తాను, సమయం అయిపోతుందేమో. ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడం కూడా పాపమేనంట. మనం అనుకుంటాము, నా కొరకు నేను చేసుకోవడానికే సమయం సరిపోవట్లేదు, ఇంక ఇతరుల కొరకు నేను ఎక్కడ చేయను అనుకుంటున్నామేమో. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడగుదును, అది నాకు దూరం అవును కాక. హల్లెలూయా. చాలండి. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? మన కోసం మనం చేసుకోకపోయినా మరి మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి వారి కొరకు మనం ప్రార్థన చేస్తే, దేవుని పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇతరుల కొరకు నువ్వు విజ్ఞాపన చేసావంటే ఖచ్చితంగా దేవుడు నీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ఎందుకంటే నీ కొరకు నువ్వు మరి లాస్ట్ వారం గడిచిన వారంలో మనం చెప్పుకున్నాం కదా, సొలొమోను ఏమడిగాడు? ధనం అడగలేదు, ఆస్తి అంతస్తులు అడగలేదు, అధికారం అడగలేదు, ఏమడిగాడు? ప్రభువా, మరి ఎంతమంది ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ నాకు ఇచ్చావు, వాళ్ళ మీద రాజుగా చేసావు, వారిని పరిపాలించడానికి, అంటే వారికి ఉన్న సమస్యలు తీర్చడానికి మరి నాకు తగిన జ్ఞానం ఇవ్వమని అడిగాడు. సొలొమోను కోసం అడిగాడా జ్ఞానము? సొలొమోను జ్ఞానం అడిగింది ఎందుకు? చదువుకొని లాయర్ అయిపోవాలని అడిగాడా? లేకపోతే ఐఏఎస్ అయ్యి కలెక్టర్ అయిపోవాలని నాకు జ్ఞానం కావాలని అడిగాడా? ఐపీఎస్ అయిపోయి నేను పోలీస్ అవ్వాలని జ్ఞానం అడిగాడా? వాటి కోసం అడగలేదు జ్ఞానము. దేనికోసం అడిగాడు? ప్రజల కష్టాలను తీర్చడానికి జ్ఞానం కావాలని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? దాంతోపాటు ఆస్తి, అంతస్తులు, ఐశ్వర్యం అన్నీ ఇచ్చేసాడంట సొలొమోనుకి. హల్లెలూయా. కాబట్టి మనము కూడా దేవుణ్ణి మనం అడగాలి, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. నీకు మన సంఘంలో అనేక సమస్యలు చెప్తున్నారు. వారి సమస్యలు అందరి కొరకు నువ్వు ప్రార్థన చేసావంటే దేవుడు నీ సమస్యలన్నిటిని కూడా తీర్చివేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసే వరకు ఉండాలి. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా 7వదిగా కోపం పడడం కూడా పాపమేంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము. కోపపడుడు గాని పాపము చేయకుడి. చాలండి. చూడండి, కోపపడుడు గాని పాపం చేయకుడి అంటున్నాడు. హల్లెలూయా. మరి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కొంతమంది కోపం వచ్చిందంటే ఎలా ఉంటారు తెలుసా? సూర్యుడు అస్తమించే వరకు కాదు, అసలు మళ్ళీ పౌర్ణమి వెళ్ళిపోయి మళ్ళీ పౌర్ణమి వచ్చేదాకా కోపం అట్టగే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, కోపపడ్డే కానీ పాపము చేయకుడి. చాలా మంది అంటారు ఏదో కోపంలో అనేసాను అంటారు. హల్లెలూయా. కోపంలో అనేసింది ఏమైపోతుంది? అక్కడ నీకు ఎలా మారుతుంది? పాపంగా మారిపోతుంది. కాబట్టి నువ్వు నీ మాటలను కానీ, నీ ప్రవర్తన కానీ, నీ వ్యక్తిత్వాన్ని కానీ, నీ నాలుకను కానీ దేన్నైనా కంట్రోల్లో ఉంచుకోవాల్సింది ఎప్పుడు తెలుసా? నువ్వు నవ్వుతున్నప్పుడు కాదు కంట్రోల్లో ఉంచుకోవాల్సింది, నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు కాదు కంట్రోల్లో ఉంచుకోవాల్సింది, నువ్వు కోపంలో ఉన్నప్పుడు నీ నాలుకను కంట్రోల్లో ఉంచుకోవాలి. హల్లెలూయా. కోపంలో అనేస్తాం కదా అని మనం అనుకుంటాము, కానీ అది చివరికి ఎలా మారుతుంది? పాపంగా మారుతుందంట. ఇంకా దేవుడు చెప్తున్నాడు చూడండి, కీర్తన గ్రంథము 37:8వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 37:8వ వచనము. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? కోపాన్ని మానమంటున్నాడు, ఆగ్రహాన్ని విడిచిపెట్టమంటున్నాడు. మా పాస్టర్ గారు అయిపోయిందాక బైబిల్ మూసేస్తున్నారు, ఇంకా అవ్వలేదండి, కొంచెం ఉంది. హల్లెలూయా. ఇక్కడ మరి అసలు పాపం అంటే ఏంటని దేవుడు మనకి 7 మాటలు చెప్పాడు. ఒకటి, ఆజ్ఞ అతిక్రమమే పాపము. రెండవది, శరీర కార్యాలు పాపము. మూడవది, తిరుగుబాటు చేయట పాపము. నాలుగవది, చెప్పుడు మాటలు వినుట పాపము. ఐదవది, మేలైనది నెరిగి అది చేయకపోవడం పాపము. ఆరవది, ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోవడం పాపము. 7వదిగా కోపపడడం
పాపం అని చెప్పాడు. హల్లెలూయా. మరి నువ్వేం చేస్తున్నామంటే ఈ 7 విషయాలు ఇవన్నీ పాపం అని దేవుడు చెప్తున్నాడు కదా. మరి ప్రజలు ఈ రోజుల్లో మరి సంఘస్థులు విశ్వాసులు కానీ ఎవరైనా సరే మరి ఎలా ఉన్నారంటే ఈ 7 విషయాలు చెప్పిన వీటిని విడిచిపెట్టట్లేదు, కానీ ఎవరైతే వీటిని చేస్తారో వారిని అసహించుకుంటున్నారు. హల్లెలూయా. ఎవరైనా ఆజ్ఞాకృతం చేశారా, శరీర కార్యాలు చేశారా, తిరుగుబాటు చేశారా, చెప్పుడు మాట్లాడినారా, ఇవన్నీ చేస్తే అమ్మో వాళ్ళు పాపం చేశారు, దొంగతనం చేశారు, వాళ్ళు చెప్పుడు మాటలు వింటారు, వాళ్ళకి దూరంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు చెప్పుడు మాటలు వినేవారికి దూరంగా ఉండాలా, చెప్పుడు మాటలు చెప్పేవారికి దూరంగా ఉండాలా? హల్లెలూయా. వాళ్ళు చెప్పుడు మాటలు వింటున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, శరీర కార్యాలు చేస్తున్నారు, ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. కానీ అవన్నీ చేసినా కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాటిని తెలుసుకొని విడిచిపెట్టి దేవుని కృపను పొందుకుంటున్నారు. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాము, వాళ్ళని ఇంకా అదే చూస్తా వాళ్ళు అదే చేశారు. వాడు దొంగతనం చేశాడు, అబద్ధం చెప్పాడు, చెప్పుడు మాటలు విన్నాడు, అవి చేశాడు, ఇవి చేశాడు, వాడు మేలైంది చేయలేదు, వాడు కోపం ఎక్కువ, క్రోధం ఎక్కువ అని అవే చూసి మన హృదయంలో ఆటని పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే కిందకి దిగజారిపోతున్నాము. వాళ్ళు ఒకవేళ అవి చేశారు, కానీ అది చేసినా కానీ వాటిని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో మరి సమాజం ఎలా ఉందంటే, మనుషులందరూ కూడా ఎలా ఉన్నారంటే మరి 7 మాటలు దేవుడు చెప్పిన 7 పాపాలని విడిచిపెట్టట్లేదు, కానీ ఈ పాపం చేసిన వారిని అసహించుకుంటున్నారంట. హల్లెలూయా. మరి యేసుప్రభు మరి పాపిని అసహించుకున్నాడా, ప్రేమించాడా? చెప్పండి. యేసుప్రభు పాపిని అసహించాడా, ప్రేమించాడా? మరి నువ్వు నేనేం చేస్తున్నావు, అసహించుకుంటున్నాం, ప్రేమిస్తున్నావా? ఒక దొంగ వచ్చాడు అనుకోండి, ఇప్పుడే ఎవరన్నా ఒక దొంగ పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చాడు అనుకోండి, వాడిని ఏం చేస్తాం మనం, పోరా దొంగ అని బయటకు గెంటేస్తామా? కానీ యేసుప్రభు ఏం చేశాడు చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము 37 వచ్చిన ఒకసారి చూడండి. ముగించేస్తానండి, అయిపోవచ్చింది. లూకా సువార్త 7వ అధ్యాయము 37 వచనము. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసేని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెల అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలు తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ మరి యేసుప్రభు దగ్గరకు వచ్చి తన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచి ఆ పాదాలను ముద్దు పెట్టుకొని ఆప్తర పాదాలకి పూసిందంట. హల్లెలూయా. మరి దేవుడు ఆ పాపాత్మురాలైన స్త్రీని క్షమించాడు కాబట్టి, ప్రేమించాడు కాబట్టి మరి ఆమె దేవుని దగ్గరికి రాగలింది. మరి మనమైతే ఒక పాపం చేసిన వాళ్ళని మన దగ్గరికి రానేస్తామా? కనీసం మన పక్కన కూడా కూర్చొని మనం. హల్లెలూయా. వాళ్ళని చూస్తే మనం ఏం చేస్తాం, అసహించుకుంటాం పాపం చేసేవారిని. హల్లెలూయా. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు అసహించుకోవాల్సింది పాపం చేసిన వారిని కాదు, పాపాన్ని అసహించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనము. ఇంక వీటిని విపులంగా మీకు చెప్పడానికి సమయం లేదు కాబట్టి నేను పైపైన చెప్పేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనము. ముగించేస్తానండి 15 నిమిషాల్లో. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనము. యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. మరి ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యభిచారం చేసే స్త్రీని మరి దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళు దేవుని దగ్గర తీసుకొచ్చి మరి దేవుడు ఏం తీర్పు తీరుస్తాడా అని మరి వాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుడు అక్కడ చెప్తాడు, మీలో ఎవరైతే పాపం చేయలేదో వారు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయమని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారంట. మరి ఆ శాస్త్రులు పరిసయ్యులు ఎలా తీసుకొచ్చారు ఆ స్త్రీని తీసుకొచ్చేటప్పుడు? మరి మనం కొన్ని సినిమాల్లో దేవుడు సినిమాలు కరుణమేటటువంటి సినిమాలు చూసాం కదా. ఆ స్త్రీ పరిగెడతా ఉంటే వీళ్ళు వెనకాల రాళ్ళు పట్టుకొని కొట్టడానికి ఇలా రాళ్ళు ఎత్తి ఆమె వెనకాల పడతారు.
కొన్ని చోట్లయితే జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తీసుకొస్తున్నారు. హల్లెలూయా. మరి మనుషులు అలా చేస్తున్నారు, కానీ దేవుడు ఏం చేస్తారు చూడండి, ఇక్కడ ఆమెను ఏమని పిలుస్తున్నాడు? అమ్మా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. మరి ఒక పాపాత్మరాలైన స్త్రీని, ఒక వ్యభిచారి చేసే స్త్రీని దేవుడు అమ్మా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుడే అమ్మా అని పిలిచినప్పుడు మరి నువ్వు నేను ఎవరండి వాళ్ళకి తీర్పు తీర్చడానికి? ఒక పాపికి తీర్పు తీర్చడానికి నువ్వు నేను ఎవరము? హల్లెలూయా. తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు. హల్లెలూయా. మరి దేవుడు చెప్తున్నారు, తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చే అధికారము మనకి లేదు. హల్లెలూయా. కాబట్టి మరి దేవుడే పాపాత్మురాలైన స్త్రీని అమ్మా అని పిలిచినప్పుడు మనము కూడా ఆ పాపం చేసేవారిని ప్రేమించి వారిని దేవుడి దగ్గరికి నడిపించాలి, కానీ వారిని అసహించుకునే విధంగా మనము ఉండకూడదు. హల్లెలూయా. మూడవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనము. ఇక్కడ కూడా దేవుడు పిలుస్తున్నాడు చూడండి. అమ్మ, ఒక కాలము వచ్చున్నది, ఆ కాలం మంది ఈ పర్వతం మీదనైనను యెరూషలేము మీదనైను మీరు తండ్రిని ఆరాధింపరు. ఇక్కడ కూడా దేవుడు సమరయ స్త్రీని ఏమని పిలుస్తున్నాడు? అమ్మా అని పిలుస్తున్నాడు. మరి సమరయ స్త్రీకి ఎంతమంది భర్తలు ఉన్నారండి? 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడని దేవుడు చెప్తున్నాడు. మరి 5 భర్తలున్న స్త్రీని దేవుడు ఏమని పిలిచాడు? అమ్మా అని పిలిచాడు. అంటే అక్కడ దేవుడు మరి పాపాన్ని అసహించుకున్నాడా, పాపిని అసహించుకున్నాడా? పాపాన్ని అసహించుకున్నాడు. కానీ ఈ రోజుల్లో మనుషులు ఏం చేస్తున్నారంటే పాపిని అసహించుకొని వారిని అనరాని మాటలంటూ వారిని ద్వేషిస్తూ, నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని చెప్పేసి వాళ్ళనే ద్వేషిస్తున్నారు, కానీ వారు చేసిన పాపాన్ని మాత్రం ద్వేషించట్లేదు. హల్లెలూయా. మరి ఇక్కడ యేసు ప్రభు మరి ఈ 3 వచనాలు కూడా లోకాసు వార్త, యోహాను సువార్త ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీనైనా, వ్యభిచారం చేసిన స్త్రీనైనా, సమరయ స్త్రీనైనా ఏమని బోధించాడంటే అమ్మా అని బోధించాడు. హల్లెలూయా. అమ్మా అని బోధించి వాళ్ళని ఏం చేశాడు దేవుడు? మళ్ళీ పాపం చేయమన్నాడా? ఆ మాటతోనే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఆ మాటతోనే వాళ్ళు వాళ్ళ ప్రవర్తన మార్చుకున్నారు. వాళ్ళ మాటతోనే వాళ్ళు వారి జీవితాన్ని మార్చుకొని దేవుని దగ్గరికి వచ్చారు. మరి సమరయ స్త్రీని అమ్మా అని పిలవడం వలన ఆ స్త్రీ ఏం చేసింది? ఆ సమరయ ప్రాంతాన్ని అంతటిని కూడా మార్చివేసింది. మరి పాపాత్మురాలైన స్త్రీని అమ్మా అని పిలవడం వల్ల తను ఏం చేసింది? కన్నీటితో పాదాలు కడిగిందంట. చెప్పండి, ఆమె ఎంత కన్నీరు కారిస్తే మరి ఆ పాదాలు కడిగితే కనీసం పాదాల కంటే ఒక చెంబుడు నీళ్ళు కావాలి కదా. మరి చెంబుడు నీళ్ళు, అంత చెంబు నిండగా కన్నీళ్ళు కార్చాలంటే తన గుండె ఎంత పగిలిపోయింది, ఎంతగా వేదన చెందింది, ఎంతగా పశ్చాత్తాపడింది, ఎంతగా పాపాన్ని అసహించుకుంది, ఎంతగా దాన్ని విడిచిపెట్టాలని ఆరాటపడింది. మరి అంత కన్నీరు కాచింది. కానీ మనుషులైతే ఏం చేస్తున్నారు? అక్కడ ఆ స్త్రీ వచ్చినప్పుడు అక్కడ ఆ శిష్యులందరూ అంటారు, ఇంత అత్తరు తీసుకొచ్చి పగల కొట్టేసింది, ఇదంతా అమ్మితే కొంత డబ్బు వచ్చింది కదా అంటున్నారు అక్కడ. హల్లెలూయా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పగల కొట్టిన బుడ్డిని చూస్తున్నారు, కానీ తన హృదయాన్ని చూస్తలేదు. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో అక్కడ చాలా మంది కూడా ఒకవేళ పొరపాట్లు చేసినప్పుడు మరలా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే వారు చేసిన పాపాన్ని పగలగొట్టిన అత్తరబుడ్డినే చూస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాన్ని ఎవరు కూడా చూస్తలేదు. ఇంకా ఇంకా వాళ్ళ హృదయాల్ని బాధించేవారుగా ఉంటున్నారు, కానీ మరి వాళ్ళని ప్రేమగా హక్కుని చేర్చుకునేవారుగా ఉండట్లేదు. హల్లెలూయా. ఇంకా క్షణక్షణం వాళ్ళకి అవి గుర్తు చేసి వాళ్ళని బాధ పెట్టేవారుగా ఉంటున్నారు, కానీ వాటిని క్షమించే యేసు ప్రభులాగా అమ్మ అని పిలిచే హృదయము ఈ రోజుల్లో జనాలకి లేకుండా పోయింది. హల్లెలూయా. మరి అటువంటి పిలుపు మనకి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మరి మాటలు ఎందుకు చెప్పారంటే మన పాపాన్ని అసహించుకోవాలి, కానీ ఆ పాపం చేసేవారిని అసహించుకొని వారిని దేవుని దగ్గరకు రాకోకుండా దేవునికి దూరం చేసేవారుగా మనము ఉండకూడదు. హల్లెలూయా. చివరికి ఒక వచనం చదువుదామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం కలగవారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవ రాలేదు గనుక కనికరముని కోరుచున్నాను. హల్లెలూయా. బలిని నేను కోరతలేదని చెప్తున్నాడు. దేవుడు ఎవరి కోసం వచ్చారండి ఇక్కడికి? పాపుల కోసం వచ్చాడు. నీతిమంతుల కోసం దేవుడు ఈ భూలోకానికి రాలేదు, పాపుల కోసం మాత్రం వచ్చాడు.
కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మరి ఆ పాపంలో ఉన్నవారిని భూలోకానికి క్షమించండి, మందిరానికి నడిపించే వారిగా ఉండాలి. కానీ ఒకవేళ ఎవరైనా పాపంలో శాపంలో ఉండి ఒకవేళ అటువంటి దుస్థితిలో ఉండి మందిరానికి వస్తే, అమ్మో వీడు ఆ రోజు అక్కడ మంతాగాడు కదా, మరి ఆకివీడి సెంటర్లో మంతాగా అక్కడ పడిపోయాడు, ఈడు అక్కడ కింద పడి డొలుతున్నాడు, ఈడు మందిరానికి వచ్చాడు, ఈడు పక్కన నేను కూర్చో, నేను వెళ్ళిపోతాను, పక్కకి వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా పాపాత్ములైన వాళ్ళు ఇక్కడికి వస్తే, వీళ్ళమ్మో అక్కడ పాపం చేస్తున్నారు కదా, ఈ అమ్మాయి మంచిది కాదు, ఈ అమ్మాయి మాట తీరు మంచిది కాదు, ఈ అమ్మాయి కోపం ఎక్కువ, ఈ అమ్మాయికి దురుసు ఎక్కువ, వీళ్ళ పక్కన నేను కూర్చోనని మనం ఈ పక్కకే వెళ్ళిపోకూడదు. ఒకవేళ వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా మన మందిరానికి వచ్చినా కానీ లేదా మన కంటపడ్డా కానీ వాళ్ళు ప్రేమగా హక్కుని చేర్చుకొని తీసుకొచ్చి, అమ్మ మరి దేవుని దగ్గరకు వస్తే నీకు ఏదైతే దుర్నీతి ఉందో, నీకు ఏదైతే, మళ్ళీ వాళ్ళ దగ్గర పాపం అని అనకూడదు. హల్లెలూయా. నువ్వు పాపం చేసావు కదా దేవుని దగ్గరికి అనుకో, కొంచెం వాళ్ళకి నిజంగా పాపాత్మురాలైన స్త్రీలాగా పశ్చాత్తాపం ఉంటే వస్తారు. అలా కాకుండా వాళ్ళకి ఇంకేదన్నా ఉందనుకోండి, నేను పాపం చేత నువ్వు చూసావా అని చెప్పేసి తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఎప్పుడు ఎవరి దగ్గర కూడా నువ్వు పాపం చేస్తున్నావు అనకూడదు. నీకున్న బంధకాలు తెగిపోవాలన్నా, నీకున్న బాధలు పోవాలన్నా, నీ హృదయ వేదన పోవాలన్నా నువ్వు దేవుని దగ్గరికి రా అని మాత్రమే చెప్పాలి. నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పేసి అనకూడదు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారంట గృహదర్శనానికి వెళ్ళారంట. గృహదర్శనానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అత్త కోడళ్ళు ఇద్దరు ఉన్నారంట. కోళ్ళేమో హాల్లో కూర్చొని పని చేసుకుంటుందంట, అత్తేమో వంటగదిలో ఉందంట. వెళ్ళినప్పుడు మరి కొత్త కోళ్ళంట, పాస్టర్ గారు వెళ్ళేపాటికి కొత్త కోళ్ళు ఉందంట. పాస్టర్ గారు అంట, మరి అత్తగారు అయితే మారింది, మారు మనసు పొంది మందిరానికి వస్తుంది, కొత్త కాళ్ళ కదా మరి ఇంక దేవుడు తెలుసో లేదో ఏం కొన్ని సువార్త మాటలు చెప్దామని చెప్పేసి మరి వాళ్ళ అత్తగారు వంట చేస్తుంది కదా, ఆమెను ఎందుకు డిస్టర్బ్ చేయడు, అంతగా అప్పుడు వరకు అత్తగారు వచ్చే వరకు కోళ్ళకు కొంత సువార్త చెప్దామని, అమ్మ మరి నువ్వు మందిరానికి వెళ్ళేవాళ్ళవా, మీ ఇంటికాడ నువ్వు దేవుని నమ్ముకున్నావా, నువ్వు దేవుని నమ్ముకుంటే నీ పాపం అంతా పోద్దమ్మా, దేవుని పాపం తీసేస్తాడు అన్నాడంట పాపం పాస్టర్ గారు. ఇంకా చూడు కోళ్ళ తగులుకుందంట. ఇక ఎవడ్రా నువ్వు, నేను పాపం చేస్తున్నాను అంటున్నావా, నేను పాపం చేస్తాను చూసావని వాళ్ళ అత్తగారిని పిలిచిందంట. అత్తమ్మ ఈయన ఎవడో పాప ఆయన పాస్టర్ గారు అని తెలవదుగా, మరి కొత్త కోళ్ళు కదా, వీడెవడో వచ్చి నేను పాపం చేస్తున్నాను అంటున్నాడు రా అని చెప్పి చీపురు కట్ట తిరిగేసిందంట. హల్లెలూయా. కాబట్టి ఎవరో కూడా వెళ్ళి సువార్త చెప్పమంటే నువ్వు పాపం చేస్తున్నావా అని మాత్రం ఎవ్వరి దగ్గర అనకూడదు. నువ్వు బంధకాలు విడిపిస్తాడు దేవుడు, నీకున్న బాధను తొలగిస్తాడు, నీకున్న కట్టులను తెంపుతాడు, నీ కుటుంబాన్ని సరిచేస్తాడు, నీ కుటుంబంలో శాంతి సమాధానం వస్తుంది, సంతోషం వస్తుందని ఇటువంటి మాటలు చెప్పి వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించాలి. హల్లెలూయా. ఎప్పుడు కూడా వాళ్ళ హృదయాల్ని గాయపరిచే విధంగా మనం మాట్లాడకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ పాపం చేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే అప్పటికే పశ్చాత్తాపం వస్తే నేను తప్పు చేశానని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారు. నువ్వెళ్ళి ఇంకా నువ్వు పాపం చేసావు అంటే ఎలా ఉంటుందంటే మూలిగే నాకు మీద తాటికే పడినట్టు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళని ఓదార్పుతో మనకి తెలిసిన దయగల మాటలతో వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించేవారిగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను పాపుల కోసం వచ్చా కానీ నీతిమంతుల కోసము రాలేదంటున్నాడు. మరి పాపుల్ని మరి ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక మరి జకరియా మరి సుంకపు పన్ను వసూలు చేస్తూ అవన్నీ చేసినప్పుడు పొట్టి జక్కయ్యను కూడా దేవుడు క్షమించాడా? అనేక మందిని దేవుడు క్షమించాడు. మరి మనం ఎవరు అండి శిక్షించడానికి? అందుకే ఎప్పుడు కూడా ఎవరిని కూడా నువ్వు పాపం చేస్తున్నావని, నువ్వు తప్పు చేస్తున్నావని, నువ్వు ఇచ్చేసావని మనం వాళ్ళని విమర్శించే విధంగా ఉండకూడదు, వాళ్ళని అసహించుకునే విధంగా ఉండకూడదు. కానీ మనం పాపాన్ని అసహించుకోవాలి కానీ పాపిని కాదు మనం అసహించుకునేది. హల్లెలూయా. పాపిని ప్రేమించి వారిని మందిరానికి నడిపించే విధంగా ఉండాలి. హల్లెలూయా. అందుకని చెప్పేసి బార్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ మందు తాగే వాళ్ళందరినీ నేను రక్షించేస్తానని చెప్పేసి నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ కలిసిపోతాం కాదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి ఈ రోజు నుంచి మరి నేను వచ్చేవారి నుంచి దేవుడు ఒక నూతన కోణంలో మీకు బోధించాలని నేను ఆశపడుతున్నారు. మరి దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో నాకైతే తెలియదు. మరి ఆ నూతన కోణంలోకి వెళ్ళేటప్పటికి మన హృదయంలో ఉన్న మలినం అంతా పోవాలి. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా నాకు ఈ మాటల్ని దయచేశాడు. హల్లెలూయా. మరి మనం ఎందుకు ఆశీర్వదింపబడలేదంటే మనం ఏం చేస్తున్నామంటే
పాపాన్ని అసహించుకోవట్లేదు కానీ పాపులను అసహించుకుంటున్నాం. అదే మనసులో పెట్టుకొని మనం దాని గురించి ఆలోచిస్తున్నాము. మనమేం దాని గురించి వాళ్ళట్ట వీళ్ళెట్ట అని వాళ్ళ గురించి ఆలోచించి మన సమయాన్నంతా వృధా చేసుకొని దేవునితో గడపలేకపోతూ దేవుని సన్నిధికి రాలేకపోతూ మన ఆశీర్వాదాలన్నీ మనం కోల్పోతున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? తప్పు చేశారు, పాపం చేశారు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కృపను పొందుకుంటున్నారు. హల్లెలూయా. అందుకే మనం ఆశీర్వదింపబడలేకపోతున్నాము, వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారు. మనం ఎదగలేకపోతున్నాము, వాళ్ళు ఎదుగుతున్నారు. హల్లెలూయా. మరి ఈ రోజు నుంచి మన జీవితంలో మన కుటుంబాల్లో సంతోషం ఆశీర్వాదం రావాలన్నా మనం అనుకున్నవన్నీ జరగాలంటే మనం అసహించుకోవాల్సింది పాపాన్ని కానీ పాపుల్ని కాదు, పాపం చేసేవారిని కాదు. ఆ పాపం చేసేవారిని నీ చేతనైతే దేవుని సన్నిధికి నడిపించు. హల్లెలూయా. వచ్చిన వారిని కూడా మనం ఒకవేళ ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చినప్పుడు తను ఏదైనా తప్పు చేశాడని తెలిసిందనుకో, నువ్వు వెళ్ళి ఆ తప్పు ఆ బిడ్డకి ఎత్తి చూపించకూడదు. నువ్వు ప్రేమగా పలకరించి హక్కును చేర్చుకొని, మీరు మందిరానికి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు చక్కగా వెళ్ళి హక్ చేసుకొని రెండమ్మ కూర్చోండమ్మ రెండయ్య అని చెప్పేసి తీసుకొచ్చావనుకో, వాళ్ళకున్న బాధ అంతా పోతుంది. హల్లెలూయా. కాబట్టి మరి మీరందరూ ఎవరు? మూల స్తంభాలు యేసే మహిమందిరంలో. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మీరే వాళ్ళ లోపలికి తీసుకురావాలి. హల్లెలూయా. వాళ్ళు రాకపోయినా సరే, ఒక వారం వచ్చి రెండో వారం మానేసినా సరే, మొత్తంగానే వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మరి సంఘాన్ని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? నేను చెప్పనా, 90% మీ మీదే ఉంటుంది, ఒక 10% మా మీద ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే మీరు తీసుకొస్తే ఏదో అంటారు కదా, ఇంట్లోకి కూరగాయలు బియ్యం అన్నీ తేవాల్సిన బాధ్యత ఎవరిది? యజమానిది. యజమానులు తీసుకొస్తే భార్య వండి పెట్టడం మాత్రం వరకు బాధ్యత. తీసుకురావాల్సింది ఎవరిది? భర్తలది. మీరందరూ కూడా అంతే. విశ్వాసం తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిదే? మీదే. వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు కట్టాల్సిన బాధ్యత దైవజనుడిది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనం అందరం కూడా మేలైనది చేస్తూ ఆయన కృపను పొందుకుందాము గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు ఆయన వెనుకలో ఆలకించును గాక. హల్లెలూయా. మరి విత్తబడిన వాక్యం కొరకు శారమ్మ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన ప్రభా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన యేసయ్య. అయ్యా, ప్రేమ కలిగిన దేవా, కనికరం కలిగిన దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా ప్రభా, పాటల్లో మీరున్నారు యేసయ్య, ఆరాధనలో మీరున్నారయ్యా, వాక్యం ద్వారాగా మాట్లాడిన్నారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. అయ్యా, బిడ్డల ప్రయాణం అంతట్లో, ఆత్మీయ తల్లిదండ్రుల ప్రయాణం అంతట్లో క్షేమంగా మళ్ళీ తీసుకుని వచ్చి మందిరంలో మేము అందరము కలుసుకుని ఈ రీతిగా నైనా జీవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నీ బిడ్డని నిలబెట్టుకుని బలముగా వాడుకున్నావు ప్రభా. అందరిని బట్టి మీకు వందనాలు. అవును నాయన, ఏది తీసుకోవాలో మా హృదయాల్లో నుంచి అదే తీసుకోకుండా ప్రభా, ఎదట వారిని ఎత్తి చూపేవారుగానే మేము బ్రతుకుతూ ఉన్నాం ప్రభా. నాయనా యేసయ్యా, అయ్యా విని విడిచిపెట్టే వారంగా మేము ఉండాలి. మీ వాక్యమనే మాటలు మా హృదయంలో నైనా బదులుపరుచుకోవాలయ్యా. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు కలగ చేయండి. అవును నాయన, సువార్త చేయట ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఈ బైబిల్ వాక్యంలో రాయబడి ఉంది ప్రభా. సువార్త చేయటము, అనేకమైన ఆత్మలను నడిపించటము, అది ఒక సువార్త అని ప్రభా వాక్యం ద్వారాగా రాయబడి ఉంది ప్రభా. నాయన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రములు నాయన. ప్రేమ కలిగిన దేవ, 7 మాటలు నాయన నిబిడని నిలబెట్టుకుని ఎంతో ప్రభా విఫలంగా అర్థమయ్యేటట్లుగా నాయన మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు నాయన. ఈ రోజు నుంచి నాయన ఆ మాటలను ఎత్తుపట్టుకుని ప్రార్థించడానికి, అనుసరించి నడుచుకోవటానికి అట్రీతి కృపణనైనా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి కూడా మీరు దయచేయండి ప్రభా యేసయ్య. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన, ఆశతో వచ్చాం ప్రభా. అయా, తృప్తిపరిచి మమ్మల్ని పంపిస్తూ ఉన్నారని విశ్వాసిస్తూ ఉన్నాను ప్రభా. మీకు వందనాలు స్తోత్రములు నాయన. ప్రేమ కలిగిన దేవా, కనికరం కలిగిన దేవా, మీకు వందనాలు. అయా, 2వ తారీఖున జరగవలసిన మీటింగ్ నాయన క్రిస్మస్లో మీరు ఉండండి ప్రభా. వాతావరణాన్ని మీ సాధనంలో ఉంచుకోనండి ప్రభా యేసయ్య. అయా, వాతావరణం అంతా కూడా నాయన అనుకూలం పరచండి ప్రభా. అనేకమంది బిడ్డలు ప్రభా, అయా ప్రభా రావటానికి సహాయం ఇచ్చేయండి నాయన. ఒక ఆత్మన రక్షింపబడతాకు సహాయం ఇచ్చేయండి అయా. మా సంఘాన్ని కట్టండి. కట్టవలసిన బాధ్యత మా ఆత్మీయ తల్లిదండ్రులకే కాదు నాయన, మాకు కూడా ఉంది భారం నాయన. అట్రీతి కృపను మాకు దయచేయండి అయ్యా. ముందుగా మీరుండండి అయ్యా. మీరు లేకపోతే మేము ఏమి చేయలేం తండ్రి.
మా పక్షంగా మీరు ఉండండి, మా పక్షంగా మీరు నిలబడండి ప్రభువా. యేసయ్యా నాయనా మీకు వందనాలు స్తోత్రములు నాయనా. యేసయ్యా ఈ 2వ తారీఖు జరగవలసిన ఆరాధనలో తుఫాన్ అంటున్నారయ్యా. అయా మన మీటింగ్ రోజు కూడా ఎంతో సక్రమంగా మర్యాదగా ప్రభువా అయా చుట్టుపక్కల గ్రామాలందరూ ఇంట్లో నుండి బయటికి రానప్పటికీ కూడా ఎంతగానో ప్రభువా మీ నామానికి ఘనత తెచ్చుకున్నారు తండ్రి. ఆ రీతిగానే ప్రభువా యేసయ్యా ఈ క్రిస్మస్ కూడిక అంతట్లో కూడా మీరు ఉండండి ప్రభువా. వచ్చే బిడ్డలకి మీరు ప్రయాణాలు క్షేమమైన ప్రయాణం దయచేయండి నైనా. ఆ వంటలలో నైనా సమస్తం వచ్చిన బిడ్డలకి ఏది తక్కువ చేయొద్దు నైనా. ఆర్థికాన్ని కూడా సమకూర్చండి, అనేకమైన బిడ్డల్ని ప్రేరేపించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి. ప్రేమ కలిగిన దేవ, కనికరం కలిగిన దేవ నాయనా. నాయనా నేను ఈ పేపర్లు మేము గృహానికి వెళ్ళి మేము ఇచ్చినప్పుడు అలా హృదయాలను మీరు కలవరం పుట్టించండి అయ్యా. మేము వెళ్ళాలని ఆసక్తిని అప్పుడలో మీరు పుట్టించండి తండ్రి, నడిపించండి నాయన. యేసయ్య మేము వెళ్ళాలి అక్కడ వినాలని ఆసక్తిని అప్పుడలకి మీరు కలగచేయండి తండ్రి. మా వల్ల అయితే ఏమి కాదు ప్రభా, మేము వెళ్ళి ఇచ్చేవారమే కానీ ప్రభా, నడిపించే కృప నీదై ఉన్నది ప్రభా. యేసయ్య మీకు స్తోత్రములు వందనములు నాయన. ప్రేమ కలిగిన దేవ, ఆగిపోయిన ప్రతి ఒక్క ఆత్మను కూడా మీరు నడిపించండి ప్రభువా. యేసయ్య నాయనా. అయ్యా మేము మనుషుల వైపు కాదు నాయన, మీ వైపు మేము చూసేవారుగా మేము నిలబడటానికి సహాయం ఇచ్చేయండి అయ్యా ప్రభువా. మిమ్మల్ని ఆనుకునే వారుగా మేము ఉండాలి ప్రభువా నాయన. మిమ్మల్ని హత్తుకోవాలి తండ్రి. అయా యేసయ్య మీ మాటలు ప్రభువా ప్రతి దినము కూడా మేము అనుసరించాలి. మీ మాటలు మేము నెవరవేసుకోవాలి తండ్రి. యేసయ్య మీకు వందనాలు నాయన. మీ బిడ్డ ద్వారా ఎన్నో మాటలు బయలుపరిచి ఉన్నారు ప్రభా. బిడ్డలో మీరుండి మీరు నిలబెట్టుకుని నైనా నడిపించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రములు తండ్రి ప్రభువా. అయినా కావలసిన సమస్తము కూడా మీరు సమకూరుస్తారని అయా రావలసిన బిడ్డలను కూడా మీరు నాయన తోడుకునే రండి ప్రభువా. ఏ బిడ్డ కూడా ఆగటానికి వీల్లేదు ప్రభువా. యేసయ్యా నాయన మేము మనుషుల కోసం కాదు, నా దేవుడి కొరకు నేను వెళ్తున్నాను. ఆదివారం ఆరాధన కానీ శుక్రవారం కానీ మానటానికి వీల్లేదయ్యా. ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు నడిపించండి అయ్యా ప్రభువా. అయా ఈ పక్కనున్న నాయన దేశమంతా కూడా ప్రభువా యేసయ్యా కరోనా వచ్చి అనేకమంది బిడ్డలు నాయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు అనేకుల మంది ఉన్నారు. కరోనా వచ్చి గృహాల్లో బంధించబడ్డవారు ఉన్నారు. కరోనా వచ్చి నైనా హాస్పిటల్లో కూడా ఎంతో నైనా మరణం వరకు వెళ్ళి గృహానికి వచ్చిన వారు కూడా ఉన్నారు నాయన. ఈ బొమ్మిరెడ్డి వారి వీధికి ఒక్కరికి కూడా రానివ్వకుండా అయ్యా నీ కాపుదల ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఇలా హృదయాలను మీరు కదిలించండి ప్రభువా. అయ్యా ఇలా హృదయాల్ని ప్రేరేపించండి ప్రభువా. యేసయ్యా నాయన దేశమంతా ఈ రకంగా ఉన్నప్పుడు మాకు ఇలా ప్రార్థన వల్ల దేవుడు ఉన్నాడని ఆలోచన ఆ బిడ్డలకు మీరు నైనా కలగచేయండి ప్రభువా. యేసయ్యా మాకు ఎవ్వరికీ కరోనా రాలేదు. మా అంతా దేశమంతా కూడా నేను ఎక్కడికక్కడ బంధించినప్పుడు మేము ఎంతగానో స్వేచ్ఛగా బతికేమో. వీళ్ళొక ప్రార్థన, వీళ్ళొక దేవుడు ఉన్నాడనే ఆలోచన ఆసక్తి బిడ్డలకు ప్రతి ఒక్క బిడ్డకి కూడా మీరు దయచేయండి. అనేకమంది బిడ్డలు వచ్చేవారంట ప్రభా. బిడ్డలందరూ ఆగిపోయారయ్యా. ఎందుకు ఆగిపోయారో నాకైతే తెలియదు ప్రభా. బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. ఆ బిడ్డల హృదయాలను కదిలింప చేయండి అయ్యా. ప్రేరేపణ దయచేయండి. మందిరానికి వెళ్ళాలని కలవరను పుట్టించి నేను మీ మందిరానికి నడిపిస్తారని మా సంఘాన్ని మీరు కట్టండి తండ్రి. చెదిరిపోయిన గొర్రెలన్నీ వద్దకు చేర్చండి అయ్యా. కట్టే దేవుడు నువ్వు ఎన్నో ప్రభా. యేసయ్యా ప్రార్థన చేయటం మా వంతు, కార్యాలు చేయటం మీ వంతు ప్రభా. అయ్యా యేసయ్య ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉంటారని, ఈ కొద్ది మనవులు ఆలకించి అంగీకరిస్తారని, నేను చేసిన ప్రార్థనలు తప్పులుంటే మన్నిస్తారని నాయన త్వరలో రాన్న క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన తల్లిగారికి వందనాలు. హల్లెలూయా. మరి 2వ తారీఖున మనకి క్రిస్మస్ వేడుక ఉంది కాబట్టి మరి దానికి సంబంధించి పాంప్లెట్స్ వచ్చినాయి. మరి విజయను విశాఖ వచ్చి పాంప్లెట్స్ని ఓపెన్ చేస్తారు. విజయ్ బాబు విజయ్ బాబు రావాలి. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా
2వ తారీఖున ప్రభా మీ ఘనమైన వేడుకన తండ్రి, క్రిస్మస్ అనే అద్భుతమైన వేడుకను ప్రభా మేము జరిపించుండగా తండ్రి, మీ యొక్క ఆత్మచేత నింపడిన తండ్రి ప్రభా, రావాల్సిన వారందరూ ప్రభా సిద్ధపడి రావడానికి కృప చూపించిన తండ్రి, బలమైన ఆత్మను ప్రభా కుమరించిన తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరు కూడా తండ్రి మారు మనసు పొందడానికి కృప చూపించిన తండ్రి, ఆత్మల పట్ల భారం కలిగి నడుచుకునే వారు నా బిడ్డలను సెలవిచ్చిన తండ్రి, ఇదిగోనైనా ప్రభా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందడానికి కృప చూపించిన తండ్రి, ఇదిగోనైనా మాకు కాదు మీకే మహిమ కలిగేటట్లు మేము ప్రవర్తించేటట్లు మీకు కృప చూపించిన తండ్రి ప్రభా, ఏ ఒక్కరు కూడా ప్రభా నశించిపోకూడదని తండ్రి ప్రభా, మిమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నేను మిమ్మల్ని హత్తుకుని ప్రభా మీ సన్నిధిలో బలంగా నిలబడగలిగే ధన్యతను మీరు దయచేయండి తండ్రి. మీకేమని వందనములు. మీ సేవకులను ప్రభా బలంగా వాడుకున్న తండ్రి, దయచేసి నైనా ప్రభా ఆర్థిక సహాయాన్ని మీరు దయచేయండి తండ్రి. ఎటువంటి ఆటంకం లేకుండా మీకు కృప చూపించండి. వాతావరణాన్ని మీకు ఆదిమించుకున్నాను ప్రభా తండ్రి, ఎటువంటి తుఫాను కానీ ప్రభా ఎటువంటి ఆటంకం లేకుండా మీకు కృప చూపించండి. పరిశుద్ధాత్మ మీకే స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా పాంప్లెట్స్ మేము పంచుతుండగానే తండ్రి, ఇచ్చిన వారందరూ కూడా రావడానికి మీకు కృప చూపించండి తండ్రి. ప్రతి ఒక్కరు ఆత్మను హృదయాన్ని ప్రభా కదిలింపజేయగల గొప్ప దేవుని విన్న తండ్రి ప్రభా, మేము కాదు నేను మేము మాట్లాడితే ఎవరు ప్రభా మా మాటలు విన్నారన్న తండ్రి, మాలో ఉండి మీరు మాట్లాడితే ప్రభా హృదయాలు కదిలింపబడతాయన్న తండ్రి. ప్రతి ఒక్కరు కూడా హృదయాలు తెరవబడిన తండ్రి, మీకు సన్నిధికి రావడానికి మీకు కృప చూపిస్తారని, మీ యొక్క ఆత్మచేత నింపుతారని, మీకు మెండైన దీవెనలు ప్రభు పొందుకోవడానికి మీకు కృప చూపిస్తారని, మీ కృపయు మీ సమాధానం ఎల్లవేళ అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనలను అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. నువ్వు వచ్చే వర్మ వస్తాడు. వర్మదా టీటు ఓపెన్ చేయండి వచ్చి. రా టీటు, ఓపెన్ చేయాల్సింది మీరే, పంచాల్సింది కూడా మీరే. ఎవడైతే ఓపెన్ చేస్తారో వాళ్ళే పంచాలి. సరిపోతున్నాం కదా, తప్పు చేశారు. ఆదివారం ఆరాధనలో అంటే మనం లేవు కదా, పొద్దున వచ్చేటప్పుడు తీసుకొచ్చి చూపిస్తా లైవ్లో చూపిస్తా. రండి మీరు కూడా, శారద గారు చంద్రకళ రండి. పట్టుకోండి అందరూ. కింద నొక్కమ్మా, లాస్ట్ అది కాదు, కింద బట్టలు సమయం చూడు. ఇదిగో పట్టు. ఇస్తున్నారు అందరూ. రెండు పార్షిక విజయ్, ఇంకోటి ఇవయ్యా విజయ్ తీసుకున్నాను. ఇది వచ్చి ముందుకు వచ్చండి. ఇక్కడ మరి యేసయ్య మహిమ మందిరం వారు నిర్వహించు యేసుక్రీస్తు ఆశీర్వాద కూడిక. మేలుకో మానవ, సమయం కొంచెమే ఉన్నది. ప్రత్యేక వర్తమానికులు పాస్టర్ జాన్ విక్టర్ గారు, బీవీజేఎం వ్యవస్థాపకులు, హైదరాబాద్. స్తుతి ఆరాధనలు పాస్టర్ జాన్ రమేష్ గారు, బీవీజీఎం బృందం, హైదరాబాద్. ప్రేమతో ఆహ్వానించేవారు ప్రవక్త శాంసన్ జాషువా, సిస్టర్ సుజిత దెబోరా మరియు సంఘస్థులు, గ్రామస్తులు. అందరికీ ప్రేమ విందులు కలదండి. అందరూ కూడా 2వ తారీఖుని వచ్చి ఈ ఘనమైన వేడుకని అందరూ కూడా ఎంతో సంతోషంతో జరిగించాలని ఎంతో ఆశపడుచున్నాం. మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుచున్నాం. యేసయ్య మహిమ మందిరం ద్వారా మేమందరం కూడా మీకు ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుచున్నాం. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి క్రీస్తు పేరట ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి డిసెంబర్ 2వ తారీఖున సమతానగర్, ఆకువీడు సమతానగర్ ప్రాంతంలో
మరి యేసుక్రీస్తు ఆశీర్వాద కూడికలు, యేసయ్య మహిమ వారు నిర్వహించు యేసుక్రీస్తు ఆశీర్వాద కూడికలు ప్లస్ సెమీ క్రిస్మస్ కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మరి మా ఆహ్వానాన్ని మన్నించి మరి మా సంఘ బిడ్డలు గ్రామస్తులు మరి ఇస్తున్న ఈ ఆహ్వానాన్ని మీరందరూ కూడా అంగీకరించి ఆ రోజు మరి 2వ తారీఖున మంగళవారం సాయంత్రం 7 గంటలకు జరగబోయే ఈ ఆశీర్వాద కూడికి మీరందరూ రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి ఎంతమంది అయితే మరి బాధల్లో కన్నీటిలో ఉన్నారో మరి యేసు ప్రభు పుట్టిన ఈ రోజున మరి డిసెంబర్ నెల అంటేనే మరి క్రీస్తు పుట్టిన దినంగా మరి ఈ నెలంతా మనం ఆయన జన్మ వేడుకలు చేసుకుంటాం కాబట్టి నిజంగా యేసుక్రీస్తు ఎక్కడో బెత్లెహేంలో పుట్టాడని మనం పండగ చేసుకోవడం కాదు, మన హృదయంలో మన కుటుంబాల్లో మన జీవితాల్లో మరి 2025లో యేసుక్రీస్తు మన హృదయాల్లో పుట్టాలి. మనం కూడా సంతోషంగా ఈ పండగలు జరుపుకోవాలంటే మరి ఈ డిసెంబర్ నెల మొదటి వారంలోనే జరగబోయే ఈ యేసుక్రీస్తు ఆశీర్వాద కూడికి వచ్చి మీరందరూ ఆయన ఆశీర్వాదాలని ఆయన ప్రేమని పొందుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి అందరికీ ప్రేమ విందు కలదండి. సాయంత్రం 7 గంటలకి ఆరాధన ప్రారంభమవుతుంది. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మేము మా సంఘస్థులు యేసయ్య మహిమందు వారు. మరి ఎక్కడంటే ఇది సమతానగర్ ఆకివీడండి. హల్లెలూయా.